పొలిటికల్ గా ఘనమైన వారసత్వం ఉన్న తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నారు. వాగ్ధాటిలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. నాడు ఉద్యమంలో అయినా, ఆ తరువాత 10 ఏళ్ల అధికారంలో అయినా, నేటి ప్రతిపక్ష పాత్రలోనైనా తనది ఒకటే పందా అంటూ రాజకీయంగా దూసుకు వెళుతున్నారు కల్వకుంట్ల తారక రామారావు ఉరఫ్ కేటీఆర్. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్న కేటీఆర్ ఇప్పుడు 25 ఏళ్ల పార్టీ రజతోత్సవ పండుగకు అటు శ్రేణులను ఇటు ప్రజలను సన్నద్ధం చేయడంలో బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీని మరింత పటిష్టపరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు కేటీఆర్. ప్రస్తుతం కల్వకుంట్ల తారక రామారావు ప్రస్తుతం మనతో TV9 స్టూడియోలో ఉన్నారు. నమస్కారం రామారావు గారు. నమస్తే. సో ఇప్పుడు సభ రేపు ఎలకతుర్తి సభ 25 సంవత్సరాల రజతోత్సవం కోసమా లేదంటే కేసీఆర్ రీఎంట్రీ కోసమా? కేసీఆర్ గారు రీఎంట్రీ అనేది ఏముంటుందండి, ఆయన 25 ఏళ్ల కిందట ఒక పార్టీని పెట్టి మొత్తం రాష్ట్ర రాజకీయాన్ని, ఆనాటి రాష్ట్ర రాజకీయాన్ని 24 సంవత్సరాలుగా ఆయన చుట్టూ పరిభ్రమించే విధంగా చేసుకోవడమే కాకుండా అల్టిమేట్గా అనుకున్న లక్ష్యాన్ని సాధించి దశాబ్దాల కళ్ళ నెరవేర్చిన నాయకుడు. ఆయన కొత్తగా ఆయన ఎంట్రీయో రీఎంట్రీయో రీఎంట్రీయో మీరే చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు ఎదుగో మళ్ళీ రీఎంట్రీ జరుగుతుంది. అది రీఎంట్రీ కేసీఆర్ రీఎంట్రీ కోసం ఇంత భారీ సభ, 100 కోట్ల రూపాయల సభ అని చెప్పని అంటూ ఉన్నారు. ఇప్పుడు మాకు 27 ఏప్రిల్ అనేది మాకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి, వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి మొదటి నుంచి కూడా మాకు ఆనవాయితీగా ఆ రోజు ఒక బహిరంగ సభ కానీ ఒక ప్లీనరీ కానీ పెట్టుకోవడం అనేది 2001 నుంచి కూడా సాంప్రదాయంగా వస్తున్నది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం సభలు జరుగుతాయి, ఈసారి కూడా జరుగుతుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఈసారి కొద్దిగా ఎక్కువ కలవరపాటు గురవుతున్నట్టున్నారు తప్ప. ఎందుకు కలవరపాటు ఏం క్రియేట్ అయింది ఏమో మరి వాళ్ళకే తెలవాలి. ఎందుకు మరి కేసీఆర్ బయటికి, కేసీఆర్ గారి మౌనము సంచలనమే, కేసీఆర్ గారి వాక్కు సంచలనమే, కేసీఆర్ మీటింగు సంచలనమే, కేసీఆర్ గారు బయటికి రాకపోతే కూడా సంచలనం. ఓకే, సంవత్సరంన్నర సరే, మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్లు తీసేయండి, సంవత్సరంన్నర తర్వాత వస్తున్నారు కేసీఆర్, ఏం మాట్లాడబోతున్నారు? ముందుగా మీరు మర్చిపోకూడదు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి లేదా తెలంగాణ ప్రయోజనానికి ఏ విఘాతం కలిగినా వెంటనే స్పందించే నాయకుడు. సో ఇప్పుడు ఉదాహరణకి కేఆర్ఎంబి జలాలు, కృష్ణా జలాలు కేఆర్ఎంబికి దారాదత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మోడీ గారికి దాసోహం అన్నప్పుడు స్పందించడమే కాకుండా గర్జించింది కేసీఆర్ గారు. నల్గొండ వేదికగా లక్షల మందితో బహిరంగ సభ పెట్టి గర్జిస్తే తెల్లారే మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తగ్గిన పరిస్థితి. రేపు కూడా మా పార్టీ 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన ఇంటి పార్టీ, బలమైన పార్టీగా ఈ ఢిల్లీ పార్టీలను ఎదుర్కోవడానికి ఎందుకు ఉండాలి? వాళ్ళ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే కూడా తెలంగాణ పరిస్థితి గుండు సున్నా ఎట్లా అయిపోయింది, అన్ని విషయాలు కూడా కేసీఆర్ గారు మాట్లాడతారు. దాంతోపాటు సహజంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో మా పందా, ఇవన్నీ కూడా వారు వివరంగా చెప్తారు. సో వీటితో పాటు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పబోతున్నారా? కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. ఏ విషయంలో? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో కాళేశ్వరం డిజైనే తప్పు, కాళేశ్వరం కట్టడంలో అనేక రిపోర్టే కాదు, అది ఎన్డీఏ రిపోర్టు. నేను ఎందుకంటున్నా అంటే ఎన్డీఏ రిపోర్టు, అది కూడా బీజేపీ పార్టీ ఆఫీస్లో వండిన వంటకం. ఆ రిపోర్టు మీరు రజనీ గారు మీరు తెలుసుకోండి. డిసెంబర్ 2024లో ప్రభుత్వానికి ఇచ్చారు. ఈరోజు ఏప్రిల్ 2025, 4 నెలలు ఎందుకు దాచిపెట్టింది ప్రభుత్వం? ఎందుకు ఈ టైంలో విడుదల చేయాల్సి వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2, సుంకిశాల కూలిపోయింది, మన సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఎక్కడ చచ్చింది? ఎన్డీఎస్ఏ. ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయింది. ఎక్కడికి పోయింది? ఎన్డీఎస్ఏ. వట్టెం పంప్ హౌస్ మొత్తం నీళ్ళతో మునిగిపోయింది. ఎక్కడ పోయింది? ఎన్డీఎస్ఏ. మార్బీలో గుజరాత్లో డ్యామ్ బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చనిపోయారు. ఎన్డీఎస్ఏ కానీ ఇంకేదైనా ఏజెన్సీ కానీ పోయి ఏమన్నా విచారణ చేసిందా? అట్లాగే బీహార్లో రోజు ఒక బ్రిడ్జ్ కూలుతోంది. అంటే ఎన్డీఎస్ఏ అనే ఒక బ్రహ్మ పదార్థం, అంటే అన్ని ఈడీ లాగా, సిబిఐ లాగా, ఐటీ లాగా ఇదొక కొత్త సంస్థ, కేంద్ర ప్రభుత్వం పంపిన ఒక దూత. అందుకే నేను అంటున్నా, ఎన్డీఏ రిపోర్ట్ కాకపోతే అసలు వాళ్ళు వచ్చి కనీసం నీళ్ళలో దిగారండి? కనీసం విచారణ చేశారా? వచ్చిన 24 గంటలు ఆయనేమో దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ ఆయన అంటాడు, ఈయనేమో దుడ్డను కట్టేయండి
అయిపోయింది, దున్నపోతు ఈనింది అంటారు. దున్నపోతు ఈనదరా నాయన అని చెప్పేవాడే లేడు. అసలు కాళేశ్వరం, మేడిగడ్డ అది ఈరోజు కాదు కదా. ఆనాడు అక్టోబర్ 2023లో ఒక సంఘటన జరిగితే ఏప్రిల్ 2025లో ఇవాళ మనం మాట్లాడుతున్నాం. కానీ ఇంతవరకు ఎన్డీఎస్ఏ నిపుణులు అందులో కూడా దిగలేదు. అక్కడికి వచ్చి కనీసం విచారణ కూడా సరిగ్గా చేయలేదు. చేయకుండా ఏది పడితే అది మాట్లాడి పొలిటికలీ మోటివేటెడ్ రిపోర్ట్ ఇస్తే దానికి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలా? నిజానికి ఎవరైనా క్షమాపణ చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో ఇవాళ ఎన్డీఎస్ఏ లాంటి ఒక కుక్డప్ రిపోర్ట్ను పట్టుకొని మేడిగడ్డను అక్కడి నుంచి కిందికి నీళ్లు తరలిపోతుంటే గోదావరి నీళ్లు, దాన్ని వాడుకోలేని నిష్క్రియాపరత్వానికి వీళ్ళు క్షమాపణ చెప్పాలి. సో ఇప్పుడు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులు అంటున్నారు, ఇంకా వేరే మీరంతా చెప్పబోతున్నారు రేపు ఎలకతుర్తి సభలో. కానీ 9.5 సంవత్సరాల కాలంలో మీ ఫెయిల్యూర్స్ని ఇప్పుడు ఒక సంవత్సరాల కాలం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున లిస్ట్ చెప్తుంది, మొత్తం రీఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు అనేక పాలసీల్ని. కేసీఆర్ జాతిపిత కాదు, తెలంగాణ జాతి ద్రోహి అని చెప్తున్నా, 1 by 1 చెప్తున్నా పాలసీలు. వీటితో పాటుగా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి అనేక క్వశ్చన్స్ ఏవైతే రేజ్ ఉంది, కాళేశ్వరం అనుకోండి, మీ తర్వాత మిషన్ భగీరథ అనుకోండి, హైదరాబాద్ డెవలప్మెంట్ అనుకోండి, వీటన్నిటికీ సంబంధించి అనేక కొత్త ఆరోపణలతో రోజువారీ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. వాటికి రేపు మీరు ఆన్సర్లు ఉంటాయా మీ దగ్గర? ఆరోపణలు తప్ప ఆధారాలు ఏమైనా ఉన్నాయా? 16 నెలల్లో వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క ఇటుక ఎక్కడైనా పెట్టిన పరిస్థితి ఉందా? కొత్తగా ఒక నిర్మాణం ఏదైనా జరిగిందా? ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరిగిందా? ఒక ప్రాజెక్టులో ఒక కాలువ కట్టారా? కొత్తగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారా? నేనేమంటున్నా అంటే 16 నెలలు దుమ్మెత్తిపోయడం, ఆడిపోసుకోవడం, ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు తెల్లారి లేస్తే కేసీఆర్ గారి మీద దుమ్ము వేయడం తప్ప, ఏడవడం తప్ప సాధించింది ఏముందండి? 16-17 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నాకు చెప్పండి. ఏదో అస్తిత్వం. ఏం అస్తిత్వం? ఏది తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని పెడితే అది అస్తిత్వమా? తెలంగాణ తల్లిని పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిని పెడితే అది అస్తిత్వ ప్రకటన? ఏది ఇంకా కూడా ఢిల్లీ బాసులకు మూటలు పంపడం అస్తిత్వమా? ఏది అస్తిత్వం? తెలంగాణను మళ్ళీ ఢిల్లీకి గులాము చేయడం అస్తిత్వమా? ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. ఈ 2 పార్టీలు మళ్ళొక్కసారి తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బకొడుతున్నాయి తప్ప ఏం చేశారు 16 నెలల్లో వీళ్ళు, 11 ఏళ్లలో వాళ్ళు చెప్పగలుగుతారా? ఒక్క గుడికి డబ్బులు తెచ్చారా బీజేపీ వాళ్ళు? ఒక్క బడికి డబ్బులు తెచ్చారా? ఒక ఇన్స్టిట్యూట్ తెచ్చారా? ఒక ఇండస్ట్రీ పెట్టారా? నేనేమంటున్నా రజనీ గారు, అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మమ్మల్ని కాదని అవకాశం ఇచ్చారు. సరే, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 100 రోజుల్లో అంతా చేస్తాం మ్యాజిక్ అంటే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 500 రోజులు అయిపోయిన తర్వాత కూడా మా మీద ఏడుపులు ఎందుకు? మీరేం చేశారు? మీరు ఏం చేస్తారు? ఏమైనా అవుతుందా మీ వల్ల? మీ చేతులు ఎత్తేస్తారా? బంగారం ధర 1,00,000 దాటిపోయింది. తులం బంగారం ఎప్పుడు ఇస్తారని మహిళలు అడుగుతున్నారు. మరి అట్లాగే స్కూటీలు ఎప్పుడు ఇస్తున్నారని విద్యార్థినులు అడుగుతున్నారు. రైతు బంధు ఎప్పుడు ఇస్తావు నాయన అని రైతులు అడుగుతున్నారు. రుణమాఫీ కాలేదని ఆక్రోశిస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటి మీద మాట్లాడకుండా ఇంకేదో పాపాలు గడగడానికి 500 రోజులు సరిపోవట్లేదని అంటున్నారు. నేను అదే అంటున్నా, పాపాలు, శాపాలు, పిల్లి కూతలు ఇవి కాదు కదా అల్టిమేట్గా కడుపు నింపేది. మీకు ప్రభుత్వం నడపమని 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు. ఆ 5 ఏళ్లలో మీరు ఏం చేస్తారు? 100 రోజులు చేయనియాలి కదా, మీరు పని చేయనీయట్లేదు కదా. ఎక్కడ ఆయన ఏం పని చేయదలుచుకున్నారు? మేమేం ఆ పని చెప్పండి. రైతు బంద్ చేస్తుంటే మేము వెళ్ళి బ్యాంకులో అడ్డంగా పడుకున్నామా? రుణమాఫీ చేస్తుంటే మేమేమైనా అడ్డం పడ్డామా? మహిళలకి 2,500 రూపాయలు ఇస్తానంటే మేమేమైనా ఆపామా? తులం బంగారం ఇస్తే బంగారం షాపుల కాడ ధర్నా పెట్టామా? మేమేం ఆపాము? అసలు ఆయన చేయాలనుకున్న పని ఏంటి? ఆయన చేస్తుంది ఒకటే పని. మోడీ గారే చెప్పారు గొప్పగా, తెలంగాణలో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది, RR ట్యాక్స్ వసూలు అవుతోంది, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు అవుతుంది, ప్రతి బిల్డర్ దగ్గర తోలు వలిచి స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పారు. కానీ ఇంతవరకు కార్యక్రమం ఉండదు, దాని మీద కార్యాచరణ ఉండదు, ఒక అవినీతి మీద కూడా విచారణ ఉండదు, అది వేరే విషయం. కానీ వాస్తవం ఏంటి? ఢిల్లీకి మూటలు పంపుతున్నమాట వాస్తవం, ఇక్కడ దోపిడీ జరుగుతున్నమాట వాస్తవం. తెలంగాణలో కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి తప్ప రైతులకు మాత్రం రైతు బంధు పడదు, రుణమాఫీ జరగదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు కాదు. ఇది వాస్తవం. కానీ మీరు 9.5 సంవత్సరాల తెలంగాణ పాలనలో మీరు చేసిన అప్పులకి వడ్డీలు కట్టడం సరిపోతుంది. మీరు చేసిన ఖజానా ఖాళీకి నిండటం లేదు. క్లియర్ కట్గా ముఖ్యమంత్రి ఓపెన్గా బహిరంగ సభల్లో ప్రజలకు చెప్తున్నారు, తెలంగాణకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, అప్పులకు వడ్డీలు ఎంత. మీరు నాకు ఈ సమాధానం చెప్పడానికి సరిగ్గా టైం ఇవ్వండి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఎంత పచ్చి అబద్ధాల కోరో ఈ పాటికే ప్రజలకు అర్థమయ్యింది. ఎన్నికల ముందేం దివాలా కోరు మాటలు మాట్లాడారు, ఇప్పుడేం దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నారు, అసలు కనబడుతూనే ఉంది. రెండవది, మొన్ననే పెట్టిన బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని వాళ్ళే పెట్టారు. ఏది బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ స్టేట్, మొన్నటి బడ్జెట్లో కూడా 2025 బడ్జెట్ 25-26 రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంటి రజనీ గారు? అంటే మీ ఆదాయం, మీ సొంత వనరులు ఏవైతే ఉన్నాయో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్,
ఆ ఆదాయంతో అప్పులు కట్టంగా, మిత్తిలు అంటే వడ్డీలు కట్టంగా, జీతాలు ఇవ్వంగా, పెన్షన్లు ఇవ్వంగా, సబ్సిడీలు పోను స్టిల్ రెవెన్యూ సర్ప్లస్ ఉన్నామని చెప్పి శాసనసభలో బడ్జెట్ పెట్టినప్పుడు చెప్పారు. మరి బయటికి వచ్చేమో బీదరుపులు అరుస్తారు. రెండవ మాట, మొన్న పార్లమెంట్లో వీళ్ళ పార్టీ వాడు అడిగాడు ఒక ఆయన, తెలంగాణ అప్పుల పరిస్థితి ఏంటి అని. కేంద్ర ప్రభుత్వం చెప్పింది మొత్తం 28 రాష్ట్రాల్లో కింది నుంచి 5వ స్థానంలో ఉంది తెలంగాణ బ్రహ్మాండంగా దివ్యంగా ఉంది, దివాలా తీయలేదు, దివాలా తీసింది మీ బుర్రలు అని కాంగ్రెస్ వాళ్ళకి చెప్పారు. అయినా వాళ్ళ నోర్లు మూతలు పడవు. నేను ఒకటే అడుగుతున్నా రజనీ గారు, ఇవాళ డెట్ జిఎస్డిపి పర్సెంటేజ్లో తెలంగాణ కింది నుంచి 5వ స్థానం అంటే పైనుంచి చూస్తే 24వ స్థానంలో ఉన్నమాట వాస్తవం కాదా? మీరు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని మీరు చెప్తున్న మాట వాస్తవం కాదా? రజనీ గారు, ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడండి. అపరిచితుడు ఎందుకంటున్నా అంటే, బయటనేమో రాము, లోపలికి వస్తే రెమో. బయటనేమో నాకు అప్పు పుట్టట్లేదు అంటాడు, నాకు అప్పే పుట్టట్లేదు, నన్ను ఎవడు నమ్మట్లేదు, మన రాష్ట్రం దివాలా తీసింది అంటాడు. లోపలికి వచ్చే అసెంబ్లీలోనేమో 1,58,000 కోట్లు అప్పు చేశాను అని చెప్తున్నాడు గర్వంగా. మేము సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే మా మీద ఇంత దుమ్మెత్తిపోస్తున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన ఒక్క సంవత్సరంలోనే 1,60,000 కోట్లు అప్పు చేయాలి. 1,60,000 వడ్డీలకి, మీరు చేసిన అప్పు వడ్డీలకి కడుతున్నాను. ముఖ్యమంత్రి గారికి గణితము తెలియదు, ఫైనాన్స్ అంతకంటే తెలియదు. అందుకే నేను అనేది, బడ్జెట్లోనేమో రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని చెప్పారు. రెవెన్యూ సర్ప్లస్ అంటే మీకు వచ్చే సొంత ఆదాయం నుంచే మీరు మొత్తం అప్పులు, మిత్తిలు, జీతాలు, భత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు ఇవ్వంగా ఇంకా సర్ప్లస్ ఉందని చూపెట్టారు. అయితే మీరు శాసనసభలో నన్ను అబద్ధం చెప్తున్నారు, లేదా బయటన్నా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మేము 10 ఏళ్ల కాలంలో మేము చేసిన అప్పు 4,17,000 కోట్లు, సంవత్సరానికి 41,000 కోట్లు. సరే, మేము అప్పు చేస్తే ఏం చేశాం రజనీ గారు? ఆ అప్పుతో మేము మొత్తం కరెంట్ సమస్య పరిష్కారం చేసాం, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం విద్యుత్ వ్యవస్థను బాగు చేసాం. ఆ అప్పుతో 40,000 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీళ్ళ పథకం మిషన్ భగీరథ తెచ్చాం. అదే అప్పుతో ఈ రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ చేశాం. అదే అప్పుతో 32 మెడికల్ కాలేజీలు పెట్టాం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, 1,60,000 కోట్లు అప్పు చేసి ఒక్క కొత్త పథకం, ఒక్క కొత్త పని. ఒకవైపేమో మీరే చెప్తున్నారు మీ బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ అని, అంటే మా డబ్బులు మాకున్నాయి, అన్ని అప్పులు కట్టంగానే, బయట మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తున్నాను. నేను అడిగాను, ఆర్బీఐ లెక్కలు, సిఏజీ లెక్కలు చూస్తే నెలకు 2,200 కోట్లు మాత్రమే ఉంది, ఇది ప్రభుత్వం కడుతున్న మిత్తి. కానీ ముఖ్యమంత్రి గారు 6,500 కోట్లు కడుతున్నాను పచ్చి అబద్ధాలు చెప్తారు. ఇంతకంటే నీచమైన ఇంకో పని ఉంటుందా? సొంత రాష్ట్రాన్ని ఇంత తప్పుగా మాట్లాడు. సో ఓకే, మీరు దీని నుంచి మనం పాలిటిక్స్కి మూవ్ అయితే, మీరు ఎల్కతుర్తి సభ ద్వారా సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీగా మీరు అబ్జర్వ్ చేసింది చెప్తారా, లేకపోతే మీరు నేర్చుకున్నది చెప్తారా, లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ చెప్తారా? తినబోతు రుచులు అడగకూడదు కదా. ఇలా ఎల్లుండే కేసీఆర్ గారు మాట్లాడతారు. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు సహజంగానే కరోనా సమయంలో కేసీఆర్ గారి ప్రెస్ మీట్కి ఎంత అయితే ఉత్సుకత ఉండేదో, ఇవాళ అంతే స్థాయిలో అంత ఉత్సుకత ఉంది. తప్పకుండా మీరు కూడా వెయిట్ చేయాలి అందరితో పాటు. కాదు అంటే సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుందా, లేకపోతే ప్రభుత్వం మీద అటాక్ ఉంటుందా? సెల్ఫ్ రియలైజేషన్ అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, ప్రజలు మేము ఎన్నడూ కూడా ఎంత గొప్పవారంటే, మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక దశలో మేము అసలు కాంగ్రెస్లో విలీనం అయిపోవాలి, అట్లా అంత ఖరాఖండిగా కేసీఆర్ గారు మాకు చెప్పారు. సరే, కాంగ్రెస్ అహంకారం తర్వాత తెలంగాణ సమాజం నుంచి ఒక గొంతు ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి, ఎందుకు ప్రజల పార్టీని మీరు మర్జ్ చేస్తారన్నప్పుడు సహజంగా ప్రజల ఒత్తిడికి తలవగ్గి మేము ఒంటరిగా పోటీ చేసాం. పోటీ చేసిన తర్వాత అనుకోకుండా మేము అధికారంలోకి వచ్చాం. ఆ రోజు నిజానికి మేము సన్నద్ధంగా లేవు, అయినప్పటికీ ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చాం. 10 ఏళ్ళు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, కాబట్టి వారికి సర్వదా శతదా రుణపడి ఉంటాం. తర్వాత ఇప్పుడు కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర ఇచ్చారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా, 3, 4, 5 మేమే ఉంటాం, ఉండాలని కోరుకుంటాం సహజంగానే. కానీ అది రానప్పుడు భంగపడ్డది, బాధపడ్డది ఏం లేదు. వాస్తవం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు 100 రోజుల్లో ఇస్తాం. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ ₹1,00,000 ఇస్తే నేను తులం బంగారం ఇస్తా, కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, కేసీఆర్ అవ్వకిస్తే నేను అవ్వకు తాతకిస్తా, కేసీఆర్ గారు 1,00,000 రుణమాఫీ చేస్తే నేను 2 లక్షలు చేస్తా అని వేలం పాట పాడినట్టు, అర్రాస్ పాట పాడినట్టు కాంగ్రెస్ వాళ్ళందరూ మొత్తం లోకం అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే, అరిచేతిలో వైకుంఠం చూపెడితే కొంతమంది 1.8% తేడాతో మేము ఓడిపోయాం. సెల్ఫ్ రియలైజేషన్ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు, కానీ మేము డెఫినెట్గా ఒక ఓటుతో ఓడిపోయినట్టు. అంటే చాలామంది ఇంక్లూడింగ్ మీతో సహా చాలామంది అనేక సందర్భాల్లో అక్కడక్కడ మాట్లాడిన మాటలు కనుక చూస్తే, ప్రజలు ఒక ఏదో మోసపోయారా, లేకపోతే తప్పు చేశారా? ప్రజలు మోసపోయారు. కాంగ్రెస్ చేతిలో తప్పు చేశారు కాబట్టి వాళ్ళు 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలన ఉండాల్సిందే, ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడటం వెనుక మీ ఉద్దేశం ప్రజలు తప్పు చేసి రియలైజ్ అవ్వాల్సిన పరిస్థితి వరకు వెయిట్ చేయాలని చాయిస్ కూడా లేదు కదా. ఇప్పుడు రాజ్యాంగంలో ఇట్లాంటి ముఖ్యమంత్రులు, ఇట్లాంటి వ్యక్తులు ఉంటారని ఇష్టం వచ్చిన మాటలు చెప్పి
ఒక ఆశల పల్లెకిలో ప్రజల్ని ఊరేగించి చివరికి అధికారం అందలం ఎక్కిన తర్వాత మర్చిపోతారని రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా ఆలోచన చేయలేదు పాపం, ఎందుకంటే ఆయన మంచి ఆయన, ఆలోచన రాలేదు ఆయనకి. రీకాల్ వ్యవస్థ పెట్టేవారు, లేకపోతే ఎవరన్నా ఆడిన మాట తప్పితే వెంటనే రీకాల్ చేయాలి, దానికి ప్రజలకే చాయిస్ ఉండాలనే అధికారం భారత రాజ్యాంగంలో లేదు. నేనేమంటానంటే అందుకే ఆంగ్లంలో ఒక సామెత ఉంది, యూ కెన్ మేక్ ఎనీ చాయిస్ బట్ యు నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్ చాయిస్. అంటే మీరు ఏ రకమైన నిర్ణయం అయినా తీసుకోవచ్చు, కానీ నిర్ణయం తర్వాత వచ్చే పర్యవసానాలకు తప్పకుండా మనమే బాధ్యత తీసుకోవాలి. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, ఏ కారణం చేతనేమో ఓటేశారు. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ అరాచకం చేస్తుంటే, ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తుంగలో తొక్కుతుంటే కొంతమంది బాధపడుతుంటే వారికి మేము చెప్తున్నాం, అవును మీరు తప్పదు కదా, ఒకసారి ఓటేస్తే 5 ఏళ్ళు భరించాల్సిందే, బరాయించాల్సిందే, చాయిస్ లేదు. రేవంత్ రెడ్డి గారు ఉండాలని ఎందుకు కోరుకుంటున్నామంటే ఈయన ఉంటే మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్కి ఎవరు ఓటేయరు, మాకే ఓటేస్తారనేది మా ఆశ. ఏమో మీరేదో పార్టీని కూల్చేయాలి, ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు, దానికోసం చాలామంది ఫండ్ ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు. తర్వాత మీరు ఖండిస్తున్నారు, కానీ ఎక్కడో ఏదో ఉద్దేశం జరుగుతుంది, ఎక్కడో ఏదో కుట్ర జరుగుతుందని నాకు అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే కూకటి వేలతో పెగిలించి అవతల వారిస్తారు, దానికి ఎక్కువ టైం కూడా ఏమీ లేదు. డెఫినెట్గా 3 years తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కూకటి వేలతో సహా కాంగ్రెస్ పార్టీని ఎత్తవతల వారిస్తారు ప్రజలు. నాకు అందులో ఈషన్ మాత్రం అనుమానం కూడా లేదు. ఎందుకంటే అంత అరాచకం, ఇంత తొందరగా ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం బహుశా భారతదేశం చరిత్రలో ఎవరు ఉండుండరు. కానీ ప్రభుత్వం మీద మీరు వ్యతిరేకత ఉంది, చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారని, ఇది కేటీఆర్ ఒక సెక్షన్ ఆఫ్ బీఆర్ఎస్ లేకపోతే కేటీఆర్ దగ్గర ఉండే సోషల్ మీడియా వింగ్ వీళ్ళకి మాత్రమే పరిమితమా, లేకపోతే ప్రజల్లో కూడా ఉందనుకుంటారు? మీకు మాత్రమే పరిమితం అయిపోయిందనే ఒక ఆలోచన కనిపిస్తుంది. మీరు ఒక్కసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టమనండి, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటిదాకా జంకుతున్నట్టుంది లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టడానికి. డెఫినెట్గా ప్రజల్లో ఏం మూడుందో తెలుస్తుంది. ఒకటి. రెండోది మేం కాదు కదా, ఇవాళ కొన్ని సర్వే సంస్థలు, ఇండిపెండెంట్ సంస్థలు వాళ్ళు ఎవరో చేసి మాకు పంపుతున్నారు, సర్వే చేశామండి అని. అట్లా ఎవరెవరో సర్వేలు చేసి పంపుతున్నారు. ఇవాళ మూడ్ ఆఫ్ ద తెలంగాణ, పల్స్ ఆఫ్ తెలంగాణ అని. వాస్తవం ఏంటి అంటే రజనీ గారు, ఆకాశం ఇంత పైన అంచనాలు, ఇంత పైన ఆశలు పెట్టి ఇక్కడికి కూడా చేరుకోకపోతే సహజంగానే ఆశనిపాతంలాగా ప్రజల రియాక్షన్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఇంకోటి చేసిందైంది 16 నెలల్లో అన్ని విధ్వంసకర పనులు, ఒకటంటే ఒకటి పాజిటివ్ పని ఉందా? లేదు. ఈ అన్నింటికి మించి ఆశ్చర్యం ఏంటంటే రైతు బంధుకు డబ్బులు ఉండవంట, రుణమాఫీకి డబ్బులు లేవు, తులం బంగారానికి డబ్బులు లేవు, మహిళలకు 2500 ఇచ్చేదానికి డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవు. రాష్ట్రం దివాలా తీసింది. కానీ 1,50,000 కోట్లతో మూసీ కడతా, 50,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా, ప్రజలకు అర్థం కావట్లేదు. దానికి రకరకాల ఫండింగ్ ఏజెన్సీలు ఉంటాయి, పిపిపి మోడల్లో ప్రాజెక్టులు ఉంటాయి, గవర్నమెంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా, గవర్నమెంటే కదా ఫైనల్గా కట్టేది. ప్రజలు అదే అడుగుతున్నారు, నువ్వు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నావు, ఎక్కడ పోయింది 100 రోజులని 500 రోజుల తర్వాత అడుగుతున్నారు. తప్ప ప్రజలు ఆక్రోషిస్తే తప్ప, ప్రజలు అడిగితే ప్రజలు రోడ్డు మీదకి రావాలి. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ తప్ప బయటికి వచ్చి ఎవరు అడుగుతున్నారు? ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు వానాకాలం రైతు బంధు ఎగ్గొడితే కూడా మొన్న క్షమించారు. వానాకాలం ఒక సీజన్ ఎగ్గొట్టారు ఈయన. ప్రజలు సందర్భాన్ని బట్టి చెప్తారు. ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ 100% మంది ఎప్పుడు ఎక్కరండి రోడ్డుకి. కానీ సందర్భాన్ని బట్టి లేదు కదా, ఆ స్థాయిలో సందర్భాన్ని బట్టి చెప్తారు. మీరు చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, ఏది ఆంధ్రాలో. అరెస్ట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు ఏమీ బయటికి రాలేదు, నిరసనలు జరిగినాయి. జరిగిన తర్వాత కూడా ఆశించిన స్థాయిలో కానీ ఊహించిన స్థాయిలో కానీ పెద్ద ఎత్తున తండోపతండాలుగా రాలేదు. కానీ ఎక్కడ చూపెట్టారు? అల్టిమేట్గా మళ్ళీ ఎన్నికల్లో అక్కడ చూపెట్టారు. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేశారు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మేము శాసనసభలోనే అడిగాం, రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అయిపోయిందని చెప్తుంటే నేను లేచి అడిగాను, మీ సొంత ఊరికి వెళ్దాం కొండారెడ్డిపల్లికి, 100% రుణమాఫీ అయిందని కొండారెడ్డిపల్లి రైతులు రాసిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా అని చెప్పాను. రాజీనామా చేస్తాను 100 సార్లు చెప్పాను. మీరు నిజంగా రుణమాఫీ ఏ ఊరు చెప్పండి రాష్ట్రంలో అడిగాం, ఎక్కడా కాలేదు. ప్రజల్లో ఎందుకు ఆక్రోశం ఉంటుంది అంటే, ఎందుకు వ్యక్తీకరిస్తున్నారు అంటే, ఇంత నిర్భీతిగా 16 నెలల్లో ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా అంత ఈజీగా ప్రజల ఆక్రోశం అనేది కేవలం కేటీఆర్ చుట్టుపక్కల ఉండే సోషల్ మీడియా మీరు పని చేయండి, యాక్టివిస్టులకు మాత్రమే ఉందని మీరు పని చేయండి. TV9 వాళ్ళని ఒక 10 బృందాలని ఊళ్ళలోకి పంపండి, మైక్ పెట్టండి, మీరు ఎవరో చెప్పకండి, కావాలంటే లోగో కూడా తీసేయండి, పెట్టండి, అడగండి మీరు ప్రభుత్వం ఎట్లా ఉంది, పనితీరు ఎట్లా ఉంది, మీకు ఏమేమి వచ్చినాయి, ఏమేమి రాలేదు, ఏమనుకుంటున్నారు, కేసీఆర్ గారు బెటరా, ఈయన గారు బెటరా అని అడగండి. మరి మీరు ఉద్యమాలు ఎందుకు చేయట్లేదు? సభలు పెడుతున్నారు, టైం ఉంది కదా, టైం తొందర ఎందుకు? ఇంకా 3 ఏళ్ళు ఉంది, పొద్దుంది, పొలం ఉంది, తొందర ఏమీ లేదు మాకు. ప్రజలు మొత్తం ఈ కాంగ్రెస్ యొక్క పరిపాలన మర్చిపోయారు పాపం. ఏంటంటే ప్రజలు కూడా 2004 నుంచి 14 అంటే అది దాదాపు అయిపోయి కూడా 10 ఏళ్ళు దాటిపోయింది. కాబట్టి ప్రజలు మర్చిపోయారు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్పగా ఉంటుందో. మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారు పరిచయం చేస్తున్నారు, పాత రోజులు తిరిగి తెస్తా అన్నారు, తెచ్చారు. మళ్ళీ అదే యూరియా దుకాణాల ముందు లైన్లు, మళ్ళీ విత్తనాల దుకాణాల ముందు లైన్లు,
కరెంటు కోతలు, ఏది ఇప్పుడు ఆఖరికి చివరికి ధాన్యం కొనుగోలు చేయక ఇవాళ రైతులు మళ్ళీ రోడ్డుకి ధర్నాలు, పాత రోజులన్నీ మళ్ళీ వెనక్కి వస్తున్నాయి, ప్రజలకు పాత అనుభవాలన్నీ గుర్తొస్తాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మధ్యలో ఎక్కడో అసెంబ్లీలో ఎక్కడో ఒకటి రిలీజ్ చేశారు, 28 లక్షల మందికి రైతు రుణమాఫీ అందిందని. పెన్షన్లు ఇంతకుముందు దానికంటే ఎఫెక్టివ్గా ఇస్తున్నామని చెప్పి, అదేవిధంగా రైతు బంధు అనేది ఒక సర్టెన్ లెవెల్ వాళ్ళకి తప్ప, అంటే 5 ఎకరాలకు మించి ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ అందింది అని. సో అసలు ప్రభుత్వం ఏం పని చేయట్లేదంటారు ఈ సంవత్సరాల కాలం? పని ఎందుకు చేయట్లేదు? దివ్యంగా చేస్తున్నారు, అద్భుతంగా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు, 20% 30% కమిషన్లు తీసుకుంటున్నారు, మంత్రులు బిజీగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు లాగేసుకుంటున్నారు, చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఢిల్లీకి మూటలు టకీమని పోతున్నాయి. ప్రభుత్వం పనిచేయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఎట్లా అంటానండి, అస్సలు తప్పు ఆ మాట. చాలా బాగా పనిచేస్తున్నారు, కానీ కొంతమంది కోసం పనిచేస్తున్నారు, పెద్ద వాళ్ళ కోసం, మూటలు మోసే వాళ్ళ కోసం మాత్రం బాగా పనిచేస్తున్నారు. మీరు అన్నారు రైతు రుణమాఫీ. 2023 డిసెంబర్లో మీటింగ్ అయింది స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ. ఆ రోజు బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ నుంచి వచ్చిన వార్త బయటికి మొత్తం పత్రికల్లో వచ్చింది, 49,500 కోట్ల రూపాయలు కావాలి 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలంటే అని. వితిన్ 1 వీక్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్, 40,000 కోట్లు కావాలి మాకు రుణమాఫీకి, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అయిపోతుంది. ఏది 49,000 40 అయిపోయింది. మళ్ళీ తర్వాత క్యాబినెట్కి వచ్చారు, ఒక నెల తర్వాత క్యాబినెట్లో 31,000 కోట్లు. 49 40 ఎట్లా అయింది ఎవరికి తెలియదు, 40 30,000 ఎట్లా అయింది ఎవరికి తెలియదు. అక్కడి నుంచి అసెంబ్లీకి బడ్జెట్ ద్వారా వచ్చారు 26,000 కోట్లు. చివరికి మళ్ళీ మొన్న ఈ బడ్జెట్లో చెప్తారు 21,000 కోట్లతో సంపూర్ణమైపోయింది. ఆ 21,000 కోట్లు కూడా పడలేదు, ఇప్పటికి కూడా 11-12,000 కోట్లు దాటి పడలేదు. వాస్తవం ఏంటంటే తెలంగాణలో సామెత ఉంటుంది, చారానా కొడికి బారానా మసాలా అని. 49,000 కోట్ల కాడ మొదలైన కథ రుణమాఫీది 11-12,000 కాడికి ఇచ్చి మొత్తం అయిపోయిందంటే ప్రజలు ఊరుకుంటారండి. ఇవాళ ఒక్క గ్రామంలో, నేను TV9 కూడా మీకు విజ్ఞప్తి చేస్తాను, ఒక్క గ్రామం, ఏదన్నా ఒక గ్రామం శాంపుల్, మీ ఇష్టం, అది కొడంగల, సిరిసిల్లన, ఇంకో నియోజకవర్గం, మీ ఇష్టం, ఒక్క గ్రామంలో దయచేసి మీ వాళ్ళని పంపించి రుణమాఫీ అయ్యిందా కాలేదా అని అడగండి. అడిగిన తర్వాత వాళ్ళు కనుక మొత్తం ఆ ఊళ్ళో అయిపోయింది అంటే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తాను. అంటే ఇంత పచ్చి మోసం అధికారంలోకి వచ్చి కూర్చొని కూడా చేస్తే అది దారుణం. అట్లాగే రైతు బంధు, అసలు రైతు బంధు కేసీఆర్ గారు మేము ఎలక్షన్లకు ముందు పెడితే వేయాలనుకుంటే దాన్ని ఆపిందే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ లెటర్ రాసి. అదే రైతు బంధు ఇప్పుడు కేసీఆర్ తప్ప ఇంకొకసారి ₹1 కూడా వేయలేదు ఇప్పటిదాకా. ఒకటే సీజన్కి ఇచ్చారు ఇప్పటివరకు, అది కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు. ఆ తర్వాత ఇంకో సీజన్ ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఇంకా అసంపూర్తిగానే ఉంది. అందుకే నేను అంటున్నా, రైతులు కానీ ఇతర వర్గాలు కానీ డెఫినెట్గా ఈ ప్రభుత్వం యొక్క మోసం రోజు అనుభవిస్తున్నారు కాబట్టే ఆక్రోశం ఉక్రోషం ఉంటుంది. సరే, మొత్తం మీ 9.5 సంవత్సరాల పాలనలో మేజర్ ఇప్పుడున్న అధికార పక్షం అప్పుడున్న ప్రతిపక్షం మీ మీద మేజర్గా ఆరోపణ చేసింది ఏంటి అంటే ఫామ్ హౌస్ పాలన అనేది. ఈ ఫామ్ హౌస్ పాలన అన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఫామ్ హౌస్లోనే కేసీఆర్ ఉంటూ ఉన్నారు. సరే, అది రైటా రాంగా అది డిఫరెంట్ మ్యాటర్, కానీ సేమ్ ఆరోపణ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. దీన్ని బ్రేక్ చేసే ఆలోచన బీఆర్ఎస్ ఎందుకు చేయట్లేదు? మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా నుంచి ఒక పోల్ పెట్టారండి, ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజాపాలన కావాలా? ప్రజలు జాడిచ్చి కొట్టినట్టు మొహమ్మద్ కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. 70% మంది ఫామ్ హౌస్ పాలనే కావాలి. సో అంటే నేనేమంటానంటే, కేసీఆర్ గారు ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్నారు గజ్వేల్, రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్లో ఉంటే మాకేం అభ్యంతరం లేదు, ఆయన ఇష్టం అక్కడ ఉండొచ్చు. అంటే విచిత్రం ఏంటంటే ఇంకా ప్రతిపక్షం మోడ్లోనే ఉన్నారు వీళ్ళు. ఇంకా అధికారంలోకి వచ్చామని 16 నెలల తర్వాత కూడా ఇన్ని కమిషన్లు తీసుకుంటున్నారు, ఇంత చక్కగా ఢిల్లీకి మూటలు పంపుతున్నారు, ఇంకా కూడా రియలైజేషన్కి రాకపోతే ఎట్లా? దోపిడీ చేస్తూ కూడా, అధికారం అనుభవిస్తూ దోపిడీ చేస్తూ. నేను ఇంకొక మాట అడుగుతాను రజనీ గారు, మీరు ఆలోచించేయండి. RR ట్యాక్స్ ప్రధానమంత్రి డైలాగు, ఇంతవరకు యాక్షన్ ఎందుకు ఉండదండి? అమృత్ స్కామ్లో దోపిడీ జరిగింది, 2 కోట్ల రూపాయల లాభం ఉండే ఒక కంపెనీ సృజన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి బావమరిది, ఆయన కంపెనీకి అక్రమంగా అర్హత లేకపోయినా కట్టబెట్టారు 1,100 కోట్ల వర్క్ అని ఢిల్లీకి పోయి కంప్లైంట్ చేస్తే యాక్షన్ ఉండదు. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, అక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, వయలేషన్స్ జరిగాయి, ఒక స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ చేయాలని చెప్పారు. కానీ ఉలుకు పలుకు లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్ అవుతుంది, తెల్లారి అదానీ గారితో అక్కడ మంతనాలు జరుగుతాయి, ఇప్పటివరకు ఈడీ నోరిప్పదు, పొంగులేటి గారు నోరిప్పరు. నేను అందుకే అడిగేది, ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం కాంగ్రెస్ బీజేపీ. నేషనల్ హెరాల్డ్ కేసు అంటే A1 A2 రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ గారిని పెట్టారు. పెడితే దేశంలో కాంగ్రెస్ నాయకులు అందరూ మాట్లాడారు, ఈరోజు వరకు రేవంత్ రెడ్డి గారు నోరు తెరవరు. ఏం జరుగుతుంది? ఈ 2 పార్టీలు బడేబాయ్ ఛోటేబాయ్ చక్కగా కలిసి మెలిసి తాల్మేల్తో
ఎంత బాగా టీం వర్క్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఈ రాష్ట్రం కాడికి ఎందుకు జరుగుతుంది? వీళ్ళ బాధల్లో ఏంటంటే కేసీఆర్ అనే కొరుకుడు బడని కొయ్య, తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేకుండా పోరాడే ఒక నాయకుడు, ఆయనని ఏదో ఒకటి చేసి ఇద్దరం కలిసైనా ఫినిష్ చేయాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని ఒకటి, ఇంకోటని ఇంకొకటి. మరి అదే ఎన్డీఎస్ఏ ఎస్ఎల్బీసీకి ఎందుకు రాదు? అదే ఎన్డీఎస్ఏ శంకుశాలకు ఎందుకు రాదు? అదే ఎన్డీఎస్ఏ వట్టెం పంప్ హౌస్కి ఎందుకు రాదు? వీటి వేటికి రారు. కానీ బీఆర్ఎస్ను టార్గెట్ చేసే విషయంలో ఇద్దరు మంచి కమ్మక్కై. కేటీఆర్ గారు మీకు ఒక మంచి ఇమేజ్ ఉంది, ఒక పాలిష్డ్ పర్సన్ అని, డిగ్నిఫైడ్ పర్సన్ అని, పేరు కూడా రామారావు అని పెట్టుకున్నారు. కానీ నీ మధ్య మంచివాడిని కాదు, మంచి బాలుని కాదు అని చెప్పి మిమ్మల్ని బ్యాడ్ బాయ్గా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? రాముడు మంచి బాలుడు అంటే ఈ మధ్యన ప్రతిపక్షంలో వర్కౌట్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఏంటంటే నిజంగా కేసీఆర్ గారిది చాలా పెద్ద మనసు. రాజకీయంగా ఆయనను దూషించిన వాళ్ళని, రాజకీయంగా ఆయనను తీవ్రంగా దున్నుమాడిన వాళ్ళని కూడా దగ్గర తీసుకునేంత పెద్ద మనసు, గొప్ప ఔదార్యం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. కానీ మారుతున్న రాజకీయాల్లో నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మంచితనానికి చోటు లేదు. అంత మంచిగా ఉంటే లాభం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మా కార్యకర్తల్ని ఇవాళ అధికారులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వేధిస్తున్న పద్ధతి. ఒక పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో దాని మీద కేసులు, అది కూడా ఎవరు పెడుతున్నారు కేసులు? తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో అని ఒకటి ఉంది, తెలంగాణ పోలీసు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదని ఒక అబ్బాయి పెద్దపల్లిలో పోస్టు పెడితే ఆ సైబర్ క్రైమ్ బ్యూరోకి సంబంధించిన కానిస్టేబుల్ నా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టాడు. అంటే ఓకే, వాళ్ళందరూ ఆ వ్యవస్థనంతా మొదటి తెలంగాణ ఏర్పడిన తర్వాత పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చింది మీరే కదా. పెంచి పోషించి మేము తీసుకొచ్చింది ఇలాంటి అరాచకాలు చేయడానికి కాదు కదా, సైబర్ క్రైమ్ అరికట్టడానికి. కానీ పోస్టులు పెట్టే పద్ధతి ఈ సందర్భంగా మనం మాట్లాడాల్సింది. పోస్టులు పెట్టేటప్పుడు వ్యక్తిగతమైన దాడి, కుటుంబంలో ఉన్న మహిళల మీద దాడి కొత్తగా మేము వచ్చాక వచ్చిందా, ఇదివరకు నుంచి ఉందా? సోషల్ మీడియా వచ్చిన నాటి నుంచి కూడా దాని మీద మెయిన్ స్ట్రీమ్ మీడియాకే నియంత్రణ లేదు. మీరు సోషల్ మీడియాని నియంత్రిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను మీకు. జన్వాడలో నా బావమరిది ఆయన ఇంట్లో దీపావళికి ఒక దావత్ చేసుకుంటే దాని మీద ఏదో రేవ్ పార్టీ అని, అందులో నా భార్య కూడా ఉందని చెప్పి ఫోటోలు పెట్టి మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం చేశారు. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి నియంత్రణ లేకపోతే సోషల్ మీడియా అంటే ఎవరి చేతుల్లో ఎవరున్నారు? అందులో ఎవరికి పడితే వారు ఒక బటన్ ఉంటే చాలు, ఎవరు నియంత్రించాలి? కానీ ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ ప్రాపగాండా క్రియేటెడ్ బై కేటీఆర్ అండ్ హిజ్ టీమ్. మీరు ఒక 40 మందిని పెట్టుకొని, ఒక టీముని పెట్టుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, రేవంత్ రెడ్డి లేస్తే, కూర్చుంటే, పడుకుంటే, బయటికి వెళ్తే, కదిలిన మెదిలిన మొత్తం మీరు అతన్ని చుట్టుముట్టి టార్గెట్ చేస్తున్నారనేది కదా నేరుగా అసెంబ్లీలోనే జరుగుతుంది. తన నీడను తాను చూసి భయపడేవాడిని ఎవడేం చేయగలడండి? ఇవాళ కాంగ్రెస్ అనే పార్టీ జాతీయ పార్టీ. వాళ్ళకు ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా కొనుగోలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సోషల్ మీడియా ఆర్టిస్టులు, వాళ్ళకి వేల మంది సైన్యం పెట్టుకుని మా పార్టీ ఇంత పార్టీ తెలంగాణకు పరిమితమైన పార్టీ, అందులో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మొత్తం ఫోన్లతో సహా అన్నిటితో సహా అన్ని ట్యాప్ చేస్తున్నారు, అన్ని వింటున్నారు. పర్వాలేదు, బ్రాండ్ కదా, బీఆర్ఎస్ బ్రాండ్ కదా. నేను అదే చెప్తున్నా, ఈ దేశంలో ఎంత మూర్ఖులు అంటే, ఈ దేశంలో ఇంకా కూడా రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖులు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే, ప్రభుత్వాలు ఈరోజు కాదు 1952లో నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి నిఘా వ్యవస్థ, గూఢచారి వ్యవస్థ ఉంటుంది. దాని గురించి నేను ఎక్కువ చెప్పను. కానీ అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ ఆయన మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు. మొత్తం రాష్ట్రంలోని 1000%. లేదంటే నేను రజని ఒక మాట చెప్తా, ఇక్కడికి పిలవండి, లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. చేస్తున్నారా లేదా తెలుస్తుంది కదా మీకే. నేనేమంటానంటే ఇదంతా సిల్లీ డిస్కషన్. కానీ నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏమంటే, నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఏదో మంచి చేస్తే నేను దాన్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా అది ఫలించదు. బ్యాడ్ బాయ్ ఇమేజ్ గురించి మాట్లాడుతున్నా. మీరు నేను మంచోడిని కాదు, మంచి రాజకీయాలకి, మంచి మనస్తత్వానికి స్పేస్ లేదు అంటున్నారు. సో మీరు ఒక మీరు ఒక ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? రివెంజ్ పాలిటిక్స్ నేను రెడీగా ఉన్నాను, రేపు అధికారంలోకి వస్తే అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని, ఎవరైతే మమ్మల్ని వేధించారు, మమ్మల్ని కేసులు పెట్టారు, వాళ్ళందరూ అంత చూస్తానని చెప్పదలుచు. ఈ రోజు మమ్మల్ని, మా పార్టీని, మా కార్యకర్తల్ని ఎవరెవరైతే వేధిస్తున్నారో నేను మా నాయకులందరికీ చెప్తున్నా, వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని లెక్కలు, రివెంజ్కి రెడీ 1000% అన్ని లెక్కలు తెలుస్తాం. ఎందుకంటే ఒక ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తూ ఉన్నారు ఇవాళ పోలీసులు ఈ రాష్ట్రంలో. హరీష్ రావు గారిని పట్టుకొని ఒక కాంగ్రెస్ నాయకుడు పోయి ఇక్కడ నుంచి, ఒక మాజీ ఎమ్మెల్యే, పెట్రోల్ బోస్ తగలబెడతానన్నాడు సిద్దిపేటలో. సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ కేసు పెట్టాలా వద్దా? ఈరోజు వరకు కేసు లేదు. అడిగారు మా వాళ్ళు, మా నాయకులపై అడిగితే ఎట్లా పెడతాం కేసు అంటారు. అదే ఒక సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారి పాలన విమర్శిస్తే కేసులు పెట్టే పోలీసు వాళ్ళు హరీష్ రావు మీద పెట్రోల్ పోసి తగలబెడతామంటే ఎట్లా కేసు పెట్టరండి? అది కూడా సిద్దిపేటకు పోయి ఒక ఎమ్మెల్యే మీద. ఏం మజాకు ఇది? అందుకే అంటున్నా, ఎవరెవరైతే ఈ అతివేషాలు వేస్తున్నారో
ముమ్మాటికి వాళ్ళ లెక్కలు తేలుస్తాం. ఇందులో ఏం ఒక్క నిమిషం కూడా సంకోచం కూడా లేదు, 1000% తేలుస్తాం. సో రివెంజ్ మీరు దాన్ని ఏ పేరు పెట్టుకున్నా నాకు అనవసరం. ఎందుకంటే ఇవాళ మా కార్యకర్తల్ని నాయకుల్ని చట్టం తన చుట్టంగా మార్చుకొని ఎవరైతే కొన్ని డ్రామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్దేశించి అంటున్నాను, అందరినీ కాదు. ఎవరైతే అతి చేస్తున్నారో, ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రైవేట్ ముఠాలాగా పనిచేస్తున్నారో, ఒక దండుపాలెం బ్యాచ్ లాగా పనిచేస్తున్నారో వాళ్ళకి ముమ్మాటికి లెక్కలు సరి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కేటీఆర్ చుట్టూ ఉండే టీం ఏదైతే ప్రభుత్వాన్ని లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళు కోహినూరు హోటల్కి వెళ్తే అదానీని కలిశారని, లేదు ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో పోస్టులు, మీరు కూడా పోస్టుల రూపంతో ఒక సైన్యం రూపంలో మీరు చేస్తున్న యాక్టివిటీ మీరు ఎట్లా చెప్తున్నారంటే ప్రభుత్వం అనేది నేను నడుపుతున్నాను, పాపం వీళ్ళంతా బేలగా ఎక్కడో అక్కడ రూమ్లో కూర్చున్నట్టు మొత్తం వ్యవస్థ వాళ్ళ కింద పెట్టుకుని మమ్మల్ని అంటే ఎట్లా అండి నాకు అర్థం కాదు. వాళ్ళు వెధవ పనులు చేయకపోతే మంచిదే కదా రాష్ట్రానికి, చేసేవన్నీ అరాచక పనులు. నేను అడుగుతా ఉన్నా, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పెట్టారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో రేవంత్ రెడ్డి గారు ఎవరినైతే ఒకనాడు బూతులు తిట్టాడు కాంట్రాక్టర్, ఆయనకు ఒక సగం, మన రాఘవ కన్స్ట్రక్షన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన మంత్రి గారికి ఒక సగం. అంటే ఈ రకంగా ఒక దోపిడీ కాదు, వాళ్ళ బావమరిది వాళ్ళ మంత్రులు రాష్ట్రాన్ని దోచుకొని కేకులా కోసుకొని తింటుంటే మేము మాట్లాడకూడదా? అంటే మీరు ఈడీ దాడి జరిగినా మీరు అదాని గారి కాళ్ళు పట్టుకొని మీరు రహస్య ఒప్పందాలు చేసుకుంటే దాన్ని బయట పెట్టకూడదా? మీ మీద అమృత్ స్కామ్ జరుగుతుంటే కేంద్రం మౌనంగా ఉంటే బయట పెట్టకూడదా? ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి ప్రధానమంత్రి తీవ్రమైన ఆరోపణ చేసి ఎందుకు మీరు ఇంకా ముందుకు రావడం లేదు విచారణ కంటే? మరి తప్పవుతుందా? కానీ అభూత కల్పనల ప్రచారంలో బీఆర్ఎస్ బాగా యాక్టివ్గా ఉంది. కంచగచ్చిబౌలి వ్యవహారం ఏముంది? అక్కడ జింకలు లేవా? చచ్చిపోయిన మాట వాస్తవం కాదా? ఒకవేళ ఇవన్నీ ఉంటే మీరు పోస్ట్ చేసిన ట్వీట్ ఎందుకు తొలగించాల్సి వచ్చింది? నేను అసలు తొలగించలేదు. నేను ఎందుకు తొలగిస్తాను? జస్టిస్ గవాయ్, ఇప్పుడు కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఏమన్నారు ఆయన? ఆ వీడియో నేను చూశాను, ఆ జంతువుల ఆర్తనాదాలు నన్ను కదిలించాయి, జరిగింది అరాచకం. అవన్నీ ఏ ఫోటోలు సౌండ్ క్రియేషన్. అంటే రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి చెప్పిన మాటలు మాత్రమే ప్రామాణికం, సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పింది కాదా? కానీ సుప్రీంకోర్టు జడ్జి ఆయనకున్న అందుబాటులో ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకుని చెప్తారు. కానీ మీరు చెప్పండి, కంచగచ్చిబౌలిలో అది నిజంగా ఫారెస్ట్ ల్యాండ్ కాదా? మీకు తెలుసా అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో? 1996లో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. December 12, 1996. ఈ దేశంలో ఓనర్షిప్తో నిమిత్తం లేకుండా, ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, రజనీకాంత్ గారికి ఒక 100 ఎకరాల పొలం ఉంది, 20 ఏళ్ళు వదిలేశారు, అక్కడ మొత్తం జంగల్ పెరిగింది. యూ హ్యావ్ నో రైట్. హైదరాబాద్ అనుకుంటే హైదరాబాద్ చెప్పనండి. రెండవది, హైదరాబాద్లో కొన్ని చెరువులు ఉంటాయి. ఫాక్స్ సాగర్ అని ఒక చెరువు ఉంది. ఓ రోజు నేను మంత్రిగా ఉన్నాను, ఒక ఆయన వచ్చి నాకు ఫాక్స్ సాగర్లో 40 ఎకరాలు ఉంది అంటాడు. ఫాక్స్ సాగర్లో నీకు చెరువులో నీకు 40 ఎకరాలు ఎట్లుంటే స్వామి అంటే, పట్టా ఉంది చూడండి అంటాడు. అంటే చెరువులో శిఖం పట్టాలు ఉన్నాయి, అడవిలాగా పెరిగిన ప్రైవేట్ భూములు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఏమంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓనర్షిప్ ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఉంటే అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఏది బిల్డింగ్ రావడానికి లేదు. హైదరాబాద్లో ప్రతి చోట్ల చెట్లు తొప్పలు ఏదో ఒకటి ఉండే అవకాశం. తుప్పలు కాదు స్వామి, దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి. 0.4 క్యానపీ ఉంటే అది డెఫినెట్గా ఫారెస్ట్ అని. మీరు నేను కాదండి, దానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు ఆదేశం ఇచ్చింది, ఇలాంటి ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయండి అని. ఐడెంటిఫై చేసి ఆ లిస్టు మాకు ఫర్నిష్ చేయండి అని చెప్పారు. ఏం జరిగింది కంచగచ్చిబౌలిలో? నిజంగా మీరు అన్నట్టు ప్రభుత్వ భూమి అని అనుకుందాం ఒక నిమిషం. మరి దొడ్డిదారిన పోవాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి? దొంగల్లాగా పోయి అర్ధరాత్రి పోయి అపరాత్రి పోయి పోలీసులను పెట్టుకొని అన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా మీ భూమి అయితే దొంగలా పోతారా మీ భూమిలోకి? మీరు ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఆ స్థలాన్ని మొత్తం చదును చేసే ప్రయత్నం చేసింది కాబట్టే పిల్లలు తిరగబడ్డారు. ఒకే ప్రభుత్వం చేసింది తప్పు అనుకుందాం, కానీ మీరు అదే భూమి కోసం, అదే 400 ఎకరాల కోసం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఫైట్ చేసిన మాట వాస్తవంగా? తప్పకుండా చేశాము. దేనికోసం ఫైట్ చేశారు? రేపు దాన్ని అంతా అటవీ భూమిగా మార్చి అక్కడ చెట్లు వనాన్ని పెంచడం కోసం అండి. తప్పే ఉంది అంటే మీరు అటవీ భూమి అని చెప్పి వదిలేస్తారా? ప్రైవేట్ వాడు ఎవడో తీసుకుంటాడు, మాకు అనవసరం. ప్రైవేట్ కాదు, యూనివర్సిటీ కదా. యూనివర్సిటీ మళ్ళీ చెప్తున్నారు రజనీ గారు, మీరు అనవసరంగా డైగ్రెస్ అవుతున్నారు. అక్కడ జరిగింది ఏంటి? హెచ్సియులో జరిగింది ఏంటి అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టును తప్పిదారు పట్టిస్తూ నాకు 10 రోజులు సమయం ఇవ్వండి అని చెప్పి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా 4 రోజుల్లోనే 400 ఎకరాలు సాఫ్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు తిరుగుబాటు వచ్చింది పిల్లల వైపు నుంచి. ఆ పిల్లలకు మేము మద్దతుగా నిలబడ్డమాట వాస్తవం. ఇవాళ ఆ 400 ఎకరాల్లో 2 చెరువులు ఉన్నాయి. ఆ 400 ఎకరాలు ఒక ప్రైవేట్ కంపెనీకి తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? బీకన్ అనే కంపెనీకి. అసలు చెరువులు తాకట్టు పెట్టే మూర్ఖుడు ఎవడని ఉంటాడు ఈ ప్రపంచంలో? రేవంత్ రెడ్డి గారు తప్ప. అందుకే నేను అంటున్నా, జరిగింది పర్యావరణ హననమే కాదు, అక్కడ పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని నేను చెప్పట్లా. సుప్రీంకోర్టు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది. వాళ్ళకంటే మీకు నాకు ఎక్కువ తెలుసా? అందులో IFS ఆఫీసర్లు ఉన్నారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది బాబు, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించండి అంటే మోడీ గారు చెల్లించరు. అందుకే అంటున్నా, ఏంటి వీళ్ళ ఒప్పందం?
ఆ బీజేపీ ఎంపీ గారు ఎవరైతున్నారో వాళ్ళు కాపాడుతున్నారు. మీకు లైవ్ షోలో ఇప్పుడు ఎందుకు చెప్తాను, కాంట్రాక్ట్ వస్తుంది ఆ ఎంపీ గారికి, తొందరలో కాంట్రాక్ట్ వచ్చాక చెప్తా. సో అంటే అన్ని తెలిసి కావాలని అట్లా హోల్డ్ చేసి 100% దొంగ దొరకాలంటే దొంగతనం జరగాలి కదా. తెలంగాణ ఎంపీనా ఆంధ్రప్రదేశ్ ఎంపీనా చూస్తారు మీరు తొందరలో చూస్తారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ స్థలంలో 400 ఎకరాలు కాంట్రాక్ట్ వస్తుంది. 400 ఎకరాల్లో చూడండి, 400 ఎకరాల్లో 1 ఇంచు ఎవరు కొన్నా వారు ఆర్థికంగా దారుణంగా నష్టపోతారని మేము చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తాం. అది కూడా దాని గురించి కూడా అడగాలి. అంటే మీరు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్న వాళ్ళని కూడా థ్రెటన్ చేస్తారు. భూములు కొనడం పెట్టుబడులు పెట్టడం ఒకటి కాదండి, మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. భూములు కొనడం వేరు, పెట్టుబడులు పెట్టడం వేరు. పెట్టుబడులు అంటే ఉపాధి కల్పన, భూములు కొనుక్కుంటేనే కదా పెట్టుబడి పెట్టేది. అక్కడ కాకపోతే పెట్టుబడి పెడితేనే కదా ఉపాధి కల్పన. అక్కడ చర్చ ఏంటి, సుప్రీంకోర్టు తీర్పుని తుంగలో దొక్కారన్నది కదా పాయింట్. సుప్రీంకోర్టు తీర్పుని వైలేట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా? వైల్డ్ లైఫ్ యాక్ట్ని వైలేట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని వైలేట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా? వాల్టా చట్టాన్ని తుంగలో దొక్కే అధికారం ప్రభుత్వానికి ఉందా? హైకోర్టులో ఇక్కడ పిల్లు పెండింగ్ ఉంటే 10 రోజులు గడువు అడిగి 4 రోజుల్లో ఆ స్థలాన్ని చదును చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా? అక్కడ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తుంటే ఫారెస్ట్ లైక్ దాన్ని ఎప్పుడు రిస్టోర్ చేస్తారని చెప్పిన తర్వాత ఇంకా చర్చ ఎందుకు, నాకు అర్థం కాదు ఈ విషయంలో. సో ప్రభుత్వాన్ని మీరు మీ ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, వాళ్ళకి అధికార పాత్ర ఇచ్చారు, మీరు ప్రభుత్వాన్ని పనిచేయనీరా? డెవలప్మెంట్ చేద్దామని అంటే లగ్చర్లో అడ్డం పడతారు. ఇక్కడ డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నారు, అల్లుడు గారు మొత్తం కంప్లీట్ లగ్చర్లో అడ్డం పడ్డారు. ఇక్కడ మీరు హెచ్యూ ల్యాండ్స్లో అడ్డం పడ్డారు. మీరు మూసీ పేరుతో ఏమైనా పని చేస్తుంటే అడ్డం పడుతున్నారు. హైడ్రా పేరుతో చెరువులు పరిరక్షించి హైదరాబాద్ని బాగు చేద్దామంటే అడ్డం పడుతుంటారు. సో మొత్తంగా ప్రభుత్వాన్ని పని చేయకుండా కంట్రోల్ సిస్టమ్ని పెడుతూ. చాలా సంతోషం, మీరు మంచి పాయింట్ చెప్పారు. హైడ్రా అన్నారు కదా, నేను అడుగుతున్నాను రజనీ గారు, అంటే హైడ్రా అంటే కేవలం పేదల ఇల్లు కూలగొట్టడానికి హైడ్రానా? అనుముల తిరుపతి రెడ్డి గారి ఇల్లు FTLలో ఉంటే ఆయన హైకోర్టులో స్టే తెచ్చుకునేదాకా ఆయన గడువు ఇచ్చి ఆయనను మాత్రం ముట్టరు. పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ చెరువు మధ్యలో ఉంటే కూడా దాన్ని ముట్టరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్యాలెస్ చెరువు బఫర్లో ఉంటే దాన్ని ముట్టరు. కానీ పేదల ఇళ్ళను మాత్రం నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేస్తారు. ఇదేనా హైడ్రా? మీరు చెప్పిన హైడ్రా ఎవరి కోసం అండి? ఇది బ్లాక్మెయిల్ చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారి అనుచరులు ఒక్కొక్క బిల్డర్ దగ్గర డబ్బులు దండుకుంటున్నారు హైడ్రా పేరిట. రెండవది మూసీ అన్నారు. ఎవరి కోసం మూసీ? మీరు చెప్పండి నాకు. మేము 80,000 కోట్లతో కాళేశ్వరం మొదలుపెట్టి కడుతున్నప్పుడు దానికి గగ్గోలు పెట్టి నానాయాగి చేసి అక్కడ వేములఘాట్లో ఇంకొకడ నిరసనలు చెప్పి అక్కడ ధర్నాలు పెట్టి ఈ కోదండరామ్ గారు, ఈ రేవంత్ రెడ్డి గారు అందరూ వచ్చి హడావుడి చేయలేదా? నేను అడిగేది ఏమంటే, కాళేశ్వరం ప్రాజెక్టు ఫైనల్గా 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మేము నిర్మాణం చేశాం. మరి మీరు మూసి 1,50,000 కోట్లు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారు? ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తారు? ఒకవైపు ఏమో 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వడానికి డబ్బులు లేవు, రైతు రుణమాఫీకి డబ్బులు లేవు, రైతుకు బోనస్ ఇవ్వడానికి డబ్బులు లేవు, పేదలకి ఇల్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ 1,50,000 కోట్లు మూసిపోయడానికి మాత్రం మీకు డబ్బులు ఉన్నాయి. మూడవది లగచర్ల. ఎవరు చేశారండి తప్పు? సొంత నియోజకవర్గంలో 9 నెలలు నిరసనలు జరుగుతుంటే కనీసం పట్టించుకోలేని ముఖ్యమంత్రి గారు చివరికి విధి లేక వాళ్ళు జనతా గ్యారేజ్కి వచ్చినట్టు మా తెలంగాణ భవన్కి వచ్చారు. వస్తే వాళ్ళకు అండగా నిలబడ్డాం. అరే మా భూములు లాక్కుంటున్నారు, ఇష్టారీతిన తిరుపతి రెడ్డి గారు వాళ్ళ అల్లుడు రేవంత్ రెడ్డి గారు అల్లుడు కోసం ఏదో ఫార్మా కంపెనీ పెడుతున్నారంట, దానికోసం మా భూములు గుంజుకుంటానంటే ఎందుకు ఊకుంటామని వచ్చారు. మేము వాళ్ళని ఢిల్లీ దాకా తీసుకొని పోయి కొట్లాడాం. ఈరోజు ఆ గిరిజన రైతుల్ని 40 రోజులు జైల్లో పెట్టి చిత్రవద చేశారని నిన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఇది వాస్తవం కాదా? పోలీసులు 3rd డిగ్రీ టార్చర్ చేశారు, ఆ అమ్మాయిల మీద అసభ్యంగా ప్రవర్తించారు, గిరిజన అమ్మాయిల మీద. ఇవన్నీ చేయాల్సిన పనులేనా? ఇదా ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి వ్యవహరించాల్సిన పద్ధతి? ఏమన్నా ఇంగితం ఉందా ఆయనకి? ఆడవాళ్ళని ముట్టుకోకూడని చోట ముట్టుకుంటూ అఘాయిత్యం చేస్తుంటే లగచర్లలో మేము స్పందించకూడదా? మనిషి మానవత్వం ఉన్నాడు ఎవడు మాట్లాడకుండా ఉంటాడా? నేను అనేది అదే, వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? ఒక్క ఇటుక, ఒక్క ఇందిరం మిల్లుకి ఎక్కడైనా పెట్టారా? 17 నెలలు అయిపోయింది. 2 బడ్జెట్లలో చెప్పారు 3.5 లక్షల ఇల్లు కడతామని, ఒక్కటి కట్టారు ఎక్కడన్నా? కానీ మీకింత ప్రాబ్లమ్స్, ఇన్ని సమస్యలు ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి, కానీ మీ దగ్గర నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి ఆ ప్రభుత్వం బాగుంది అని చెప్పి అక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొనసాగుతున్నారు లేదా? సబ్జెక్టు కరెక్షన్. ఇదే మాట మీరు సుప్రీంకోర్టులో చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు చెప్పట్లేదు, మీరు చెప్తున్నారు. టీవీ 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పాలనలో ఏ రాజ్యాంగం అయితే అమలైందో అదే రాజ్యాంగం ఈ సంవత్సరాల కాలంలో తెలంగాణలో అమలవుతుందని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తున్నారు. అవ్వట్లేదు. అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఆ రోజు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు, మేము 9.5 ఏళ్ళు ఒక బిల్డర్ని ఇబ్బంది పెట్టలేదు, ఒక్కరి దగ్గర అరాచకం చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న మాట ఏ బిల్డర్నన్నా మీరు ప్రైవేట్గా అడగండి చెప్తారు. అసలు ఓసీ కావాలంటే కూడా ఇవాళ డబ్బులు ఇవ్వకుండా ఓసీ ఇస్తున్నది పరిస్థితి లేదు హైదరాబాద్లో. ప్రతి బిల్డర్ని దోపిడీ చేస్తున్నారు. సరే బిల్డర్లను దోపిడీ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా, వాళ్ళ కర్మ. కానీ
పేదల ప్రాణాలు పేదల పొట్టెందుకు కొట్టాలండి? లగచర్ల రైతుల భూములు ఎందుకు లాక్కోవాలి? నిజంగానే రేవంత్ రెడ్డి గారికి పారిశ్రామికీకరణ మీద అంత ఇష్టం ఉంటే వెల్దండలో ఆయన కుటుంబానికి 2000 ఎకరాల స్థలం ఉంది. రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి వెల్దండలో 2000 ఎకరాలు ఉంది. 2000 ఎకరాల్లో పెట్టమనండి, మేము కూడా ఇస్తాం. ప్రభుత్వం ఇచ్చే 20 లక్షలతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కూడా 5 లక్షలు వారికి ఇస్తాం. మంచి ఇండస్ట్రీలు పెట్టమనండి అక్కడ. అంటే పేదలు అయితే గుంజుకోవాలి. ఇంకోటి ఇక్కడ ఫార్మాసిటీ రద్దు, కానీ కొడంగల్లో ఫార్మాసిటీ ముద్దు. ఇక్కడ వద్దు పొల్యూషన్ అంట, అక్కడ మాత్రం పొల్యూషన్ ఓకే అంట. ఇదేం నీతి? ఎవరైనా సొంత కాన్స్టిట్యున్సీని ఎందుకు దెబ్బ తీసుకోవాలనుకుంటారు? సొంత కాన్స్టిట్యున్సీలో ఉద్యోగ కల్పన చేసి బాగు చేయాలనుకుంటారు. ముఖ్యమంత్రికి వచ్చిన అవకాశం కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. కానీ అంటే మీరు ఒక నెరేటివ్ పోర్ట్రే చేస్తున్నారు. మీరు ఆ హకీంపేట ప్రజల్ని, లగచర్ల ప్రజల్ని అడగండి, దయచేసి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. ఎందుకంటే ఎందుకు సొంత నియోజకవర్గంలో ఇంత దౌర్జన్యం చేస్తున్నారు? ఎందుకు భూములు లాక్కుంటున్నారు? ఎందుకు మీరు సామరస్యంగా సమస్యను పరిష్కారం చేయలేకపోతున్నారు? వారు చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అకార్డింగ్ టు గవర్నమెంట్ 2.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి. రీసెంట్గా జపాన్ టూర్లో కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి సీఎం క్లెయిమ్ చేస్తున్నమాట. అంటే మీ దృష్టిలో మాత్రం తెలంగాణ మొత్తం అంతా ఎత్తిపోయిందనే తరహాలో? ఏప్రిల్ 27 తర్వాత నేను ఒకరోజు సావధానంగా ప్రెస్ మీట్ పెడతాను. ఇప్పుడు వారు చెప్పిన అంశాల మీద అందులో చాలా విషయాలు ఉన్నాయి. ఎట్లా అంటే అనుముల రేవంత్ రెడ్డి గారు, అనుముల జగదీష్ రెడ్డి గారు దావోస్లో అమెరికాలో ఒప్పందం కుదుర్చుకున్నారు. 1000 కోట్ల పెట్టుబడి వారు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో 1000 కోట్లు, అది తర్వాత సంగతి. స్వచ్ఛ బయో అనే కంపెనీ, అదొక ఎంఓయు. రెండవది 8000 కోట్ల పెట్టుబడి గోదీ ఇండియా అనే కంపెనీ, దానికి ఉన్నది 0 పెట్టుబడి, కానీ 8000 కోట్లు పెడుతున్నామని అదొక ఎంఓయు. నిన్నటికి నిన్న ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ 5000 కోట్ల పెట్టుబడి, హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉండే కంపెనీ 5000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. అట్లాగే వాల్స్ కర్రా అనే ఇంకో కంపెనీ. ఇవన్నీ వివరాలు నేను ఒక్కొక్కటిగా ఏప్రిల్ 27 నాడు మీకు ముందు ప్రజెంట్ చేస్తాను. ఇంకోటి అడుగుతా, జనవరి 2024లో రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయారు. 40,000 కోట్లు ఎన్నో పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు. ఒక్క 40 రూపాయలన్నా ఎక్కడైనా పెట్టుబడి పెట్టారో మీరు నాకు దయచేసి చూపెట్టండి. శ్వేతపత్రం, వాళ్ళకి శ్వేతపత్రాల మోజు బాగా ఉంది కదా, ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఒక్కో కంపెనీ ఎక్కడ పెట్టుబడి పెట్టింది చెప్పమనండి. నిన్నగాక మొన్న పోయారు దావోస్కి, డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారే, అట్లా డెస్టినేషన్ ఇన్వెస్ట్మెంట్లకు ఇప్పుడు మారిపోయారు. హైదరాబాద్ వల్లనే ఇక్కడ నుంచి ఫ్లైట్లో ఎక్కించుకుని అక్కడికి తీసుకెళ్ళి పొరపాటును కూడా జరగలేదు. హైదరాబాద్ వాళ్ళతో నేను దావోస్లో ఒప్పందాలు అయితే చేసుకోలేదు. హైదరాబాద్లోనే చేస్తానండి నేను. జూబ్లీహిల్స్లో ఒక ఆయన అవతలు ఉంటాడు రోడ్డుకు, ఒక ఆయన యువతలు ఉంటాడు. వీళ్ళిద్దరు వెళ్ళి దావోస్లో ఒప్పందం చేసుకునే కర్మ ఏందండి నాకు అర్థం కాదు. 15,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నానని ఇద్దరు జూబ్లీహిల్స్లో ఉండే రేవంత్ రెడ్డి గారు, ఇంకొక ఆయన పోయి అక్కడ ఒప్పందాలు. అంటే ఈ కామెడీ షో ఏదైతే ఉందో, నేను అందుకే అంటాను వీళ్ళు నడుపుతుంది సర్కారు కాదు, సర్కస్. ఒక్క పెట్టుబడి జనవరి 24 దావోస్ది ఈ రోజు వరకు మెటీరియలైజ్ అయ్యిందా? నేను టీఎస్ ఐపాస్లో ఏమేమైంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా 27. మీ సమకానికుడు మీతో ఒకప్పుడు కలిసి తిరిగిన వాళ్ళు అతను సీఎం అయ్యాడని ఓర్చుకోలేక మీరందరూ కత్తిగట్టి ఓర్చుకోవడం ఏముంది? ఇప్పుడు ఆయన అదృష్టవంతుడు, ఆయన సీఎం అయ్యారు, బ్రహ్మాండంగా పని చేసుకోవచ్చు. నేను అసెంబ్లీలోనే అడిగా, నువ్వు అనుకున్న గోల్ కొట్టావు, ఉల్లాసంగా పని చేసుకో, సంతోషంగా ఉండు. ఈ ఫ్రస్ట్రేషన్ ఏంది స్వామి, నువ్వు అరుపులేంది, పెడబొబ్బలేంది, నువ్వు అధికారంలో ఉన్నావు, ఈ అరుపులు పెడబొబ్బలు బాగాలేదని కూడా చెప్పాను ఆయనకి. ఇంకా అంతకంటే ఏం చెప్పమంటారు నన్ను? ఆయన పని చేసి దివ్యంగా 420 హామీలు ప్రజలకు ఇచ్చిన వాటిని అమలు చేయమనండి. 6 గ్యారంటీల్లో ఒకటి అమలు అవ్వలేదు, అమలు చేయమనండి. ఫ్రీ బస్సు ప్రజలకు పెట్టారు, వీళ్ళేమో గాలి మోటార్లో తిరుగుతున్నారు, గాలి మాటలు చెప్తున్నారు, అవి బంద్ చేయమనండి. కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయడం, బీఆర్ఎస్ని నిందించడం మానుకొని నిజంగా ఏమైనా పని చేయగలిగితే చేయండి. అంటే ఓకే, సీఎం గారు రేవంత్ రెడ్డి ఎట్లా పని చేయాలో మీరు చెప్తున్నారు, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరు ఎట్లా పని చేయాలో కూడా చేయాలి కదా. మీరు అసెంబ్లీకి రారు, ఆయన అడుగుతున్నాడు మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి మాకు చెప్పండి అంటున్నారు, సలహాలు ఇవ్వమంటున్నాడు. ఏమీ చేయకుండా ఇంత ఆక్రోశం, మరి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ నడిపిస్తుంది ఆయనే కదా. రెండోది రజనీ గారు, నేను సీరియస్ నోట్ నేను అడుగుతాను, ఏం జరుగుతుంది అసెంబ్లీలో? జర్నలిస్టుల గుడ్డలు ఊడదీసి కొడతా, తోడుకలు తీస్తా, ఫుల్ బాటిలు హాఫ్ బాటిలు, ఇది ముఖ్యమంత్రి గారి నోటి నుండి వచ్చే సుభాషితాలు. ఈ దరిద్రం వినడానికి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలా? ఈ భాషణలు, ఈ దూషణలు, ఈ దుర్భాష, ఈ బజారు భాష, ఈ లేఖి భాష వినడానికి కేసీఆర్ గారు రావాలా? గతంలో ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు, కరుణానిధి గారు వాళ్ళు కూడా అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. ఎందుకంటే ఇట్లాంటి అంగుష్ట మాత్రులు ముఖ్యమంత్రులుగా ఉంటే డెఫినెట్గా అది ఆ సభకు కూడా మంచిది కాదు, ఆ పదవికి కూడా మంచిది కాదు. అందుకే నేననేది ఏమంటే అల్టిమేట్గా వీళ్ళ భాష మారి, వీళ్ళ వ్యవహారం మారి, కొద్దిగా గౌరవించడం ఇతరులని అని ఒక సంస్కృతి వస్తే డెఫినెట్గా కేసీఆర్ గారు వచ్చేటప్పుడు వస్తారు, చేస్తారు. ఎందుకు ఎల్లుండి కేసీఆర్ గారు వస్తున్నారు కదా, వచ్చినప్పుడు ఈ బజారు భాష వినడానికి రమ్మంటారు, ఏమి నాకు రమ్మంటారు? అక్కడ ఓ ముఖ్యమంత్రి పట్టుకొని ఫుల్ బాటిల్ హాఫ్ బాటిల్ అని మాట్లాడే థర్డ్ రేట్ సీఎం
ఆయన ఏమనాలి? ఇంకంతకంటే ఏమనాలి నేను? ఇట్లా మాట్లాడతాడు ఎవడన్నా సీఎం ప్రపంచంలో? ఇంత లేకి భాష, ఇంత చిల్లర మాటలు, బట్టలు కూడా తీసుకొడతానని మాట్లాడతారండి. అది పార్లమెంటరీ లాంగ్వేజా? దానికి కూడా స్పీకర్ గారు ఏమనరు. అంటే నేనేమంటానంటే ఇట్లాంటి సభకి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కేసీఆర్ గారు రానేకూడదు. ఓకే, రానేకూడదంట. ఎట్టి పరిస్థితుల్లో మేము చాలు ఈయనకి. నేనున్నాను, హరీష్ రావు గారు ఉన్నారు, జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను నాకు నుంచి మైండ్లో క్వశ్చన్ ఉంది, ఇప్పుడు అడుగుతాను. ఇప్పుడు మేము ఉన్నాం అని అంటున్నారు. ఈ సంవత్సరన్నర కాలంలో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కానీ, వీళ్ళు పార్టీని నడుపుకోలేకపోతున్నారా? వీళ్ళు పార్టీని లీడ్ చేయలేకపోతున్నారు. మళ్ళీ కేసీఆరే రావాలి, కేసీఆరే సభ పెట్టాలి, కేసీఆరే మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, మమ్మల్ని కేసీఆర్తోనే సాధ్యం అని చెప్పి అంటే మీరు ఆయన వారసత్వాన్ని లీడ్లోకి తీసుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారు కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే నిన్నటిదాకా ఆయన ముఖ్యమంత్రి, డిసెంబర్ 2023 దాకా ఆయన ముఖ్యమంత్రి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎవరితో బేరీ చేస్తారు? సహజంగానే మొన్న కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. మొన్న కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఏం తంటాలు పడ్డాడో కానీ రైతు బంధు ఇచ్చిండు, ఆయన ఏం తంటాలు పడ్డాడో కానీ నా బిడ్డ పెళ్లికి పైసలు ఇచ్చిండు, ఆయన ఏం తంటాలు పడ్డాడో కానీ నాకు పెన్షన్ ఇచ్చిండు, ఆయన ఏం తంటాలు పడ్డాడో నాకు కరెంట్ వచ్చింది. ఇది ఇవాళ జనం యొక్క మాట. కేసీఆర్ రావాలని మేము కోరుకోవట్లేదు, కేసీఆర్ గారు తిరిగి రావాలని మొత్తం తెలంగాణలోని ప్రజలు కోరుతున్నారు. మీరు చూస్తారు ఇది ఎట్లా అఖండమైన మెజారిటీతో ఒక సునామీలాగా కేసీఆర్ గారు వస్తారు. ఎట్లా తిరిగి తెలంగాణలో మళ్ళీ కేసీఆర్. మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేయలేదు? మేము ఎన్రోల్మెంట్ చేయలేదు. నేనేమంటా, ఇప్పుడు నేను కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నేను ఒక ఓటర్ని, కానీ మేము ఎన్రోల్మెంట్ ఆ టైంలో మా పార్టీకి ఏదో అంతర్గత ప్రాబ్లం ఏదో ఉండింది, మేము పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ప్లస్ ఇంకోటి, మేము ఎన్రోల్మెంట్ ఎక్కడైతే చేసామో వరంగల్ స్థానంలో అక్కడ పోటీ చేసాం, ఇక్కడ మేము పట్టించుకోలేదు, నా ఓటే రాయించుకోలేదు నేను. ఇక అట్లాంటప్పుడు మేమేమనుకున్నామంటే ఎందుకు అనవసరంగా ఇందులో దిగేది, దీనివల్ల ఏం ప్రభుత్వం మారిపోయేది లేదు, దీనివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు, వదిలేద్దాం అనుకుని వదిలేసాం. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి. షెడ్యూల్ ప్రకారం అయితే 7 నెలల్లో రావాలి. పెడతారని నేను అనుకోను. పెడితే దాన్ని రెఫరెండంగా కన్సిడర్ చేస్తారా? ఎందుకంటే 40% ఆఫ్ తెలంగాణ 10 ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి. 10 శాసనసభ నియోజకవర్గాలకి 100% వస్తాయి. అవి వాటిని తర్వాత జిహెచ్ఎంసీని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ రెఫరెండమేనా? అంటే ఏ ఎన్నికైనా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని గీటు రాయి కదా. రెఫరెండం అంటే అదే కదా. ఓకే, మీరు 10 ఎన్నికలు వస్తాయని అంటున్నారు. 10 మంది అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారా, మధ్యలో ఉన్నారా? పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళేదో కొంతమంది వచ్చి నిన్న ఒక ఆయన వచ్చి దానం నాగేంద్ర వచ్చి సభ కేసీఆర్ సభ బాగుంటుంది, బాగా జరగాలని కోరుకున్నా ఈ టైప్లో చెప్తున్నారు. కొంతమంది గోడ మీద ఒక కాలు అటేసారు, కొంతమంది ఇటేసారు, కొంతమంది కంప్లీట్ ఒక 5గురు ఇటు దూకేశారు, మళ్ళీ మీ వైపు దూకేశారు అంటున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది రజని? ఎవరైతే వెళ్ళిపోయారో అని మీరు ఇందాక అన్నారో వాళ్ళే ఇటువైపు చూస్తున్నారు అని మీరంటే అంటే ప్రజాభిప్రాయం మారుతున్నట్టా కాదా? ఎందుకు వాళ్ళు తిరిగి రావాలి? నిజంగా కాంగ్రెస్ దివ్యమైన పరిపాలన అందిస్తుంటే పోయిన వాళ్ళు కూడా ఎందుకు తిరిగి వస్తామంటున్నారు? ఇది మీరు ఆలోచన చేయాలి. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే ఇవాళ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న పరిస్థితి ఇవన్నీ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చేశాము తప్పు అని అర్థమవుతోంది. సో కింద మీద పడుతున్నారు, ఏం చేద్దాం? మీ పొలిటికల్గా మీ పార్టీ గురించి, పార్టీ ఐడియాలజికల్ అప్రోచ్ గురించి చెప్తాం. తెలంగాణ ఉద్యమం మీరు చేశారు, 13 సంవత్సరాలు చేశారు తెలంగాణ ఉద్యమంలో చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమంలో చేసిన వాళ్ళని చాలామందిని పక్కన పెట్టి బయట పార్టీల నుంచి అదుపు తెచ్చుకున్న వాళ్ళందరూ మీ చుట్టూ కూర్చోబెట్టుకున్నారు. మీరు అధికారం పోయి సంవత్సరాల కాలంలో చాలామంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళని మళ్ళీ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళతోనే ఎక్కువ పార్టీ నడిపిస్తూ ఉన్నారు. రేపు మళ్ళీ మీరు అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. వస్తే ఇస్తే మళ్ళీ అరువు తెచ్చుకున్న నాయకులు మీ చుట్టూ ఉంటారా, లేదంటే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ మీతో క్యారీ అయిన వాళ్ళు ఉంటారా? ఉద్యమ పార్టీగా మా ప్రస్థానం 14 ఏళ్ళు. 2014లో కేసీఆర్ గారేమీ చాటుమాటుకు చెప్పలేదు, ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టే చెప్పారు. మేము ఈ రోజు నుంచి ఫక్తు రాజకీయ పార్టీ, మేము ఇతర రాజకీయ పార్టీలు ఎట్లా నడుస్తాయో మేము కూడా అట్లే నడుస్తాం. ఆయన ఏం చాటుకు చెప్పలేదు, ఓపెన్గానే చెప్పారు. అంటే ఇతర రాజకీయ పార్టీలో చేరికలు ఉంటే మా పార్టీలో కూడా ఉంటాయి. ఇతర రాజకీయ పార్టీలు ఏ రకంగా బిహేవ్ చేస్తే మేము అట్లే బిహేవ్ చేస్తామని చెప్పాం, అట్లే చేసాం. దానిలో భాగంగా ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా నాయకులు చేరారు. ఇవాళ 2 ఎలక్షన్లు 3 ఎన్నికలు ఎదుర్కొన్నాం. అందులో 2 విజయవంతంగా, మొదటిసారి 63, రెండోసారి 88. మొన్న కూడా మాకేం దారుణమైన పరాభవం ఎదురుగాల. మొన్న మేము 39 సీట్లు గెలిచాం. 14 సీట్లలో 5,000 కంటే తక్కువ మెజారిటీతో ఓడిపోయాం. 37% ఓట్లు వచ్చినాయి. మాకు ఏదో పెద్ద దారుణమైన పరాభవం ఏం జరగలేదు. మోడీ గారు 2014లో 278 సీట్లు ఏదో వచ్చినాయి. 2024లో ఆయనకి 303 సీట్లు వచ్చినాయి. మొన్న మెజారిటీ కంటే దాదాపు 33 సీట్లు తక్కువ వచ్చినాయి. మాకు ఆయనకి ఇద్దరికి నైతికంగా మొన్న ఓటమే జరిగింది. నేనేమంటాను రజనీ గారు అంటే, మీరు ఆలోచించాల్సింది ఎన్నికల్లో గెలుపులు ఓటములు ఒక భాగం, రెండవది పరిపాలన ప్రజామోదం ఇంకో భాగం. ఇవాళ ప్రజలు బై అండ్ లార్జ్ కోరుకునేది చెప్పేది ఏమంటే కేసీఆర్ గారి పరిపాలననే బాగుంది కాబట్టి ఆయనే తిరిగి రావాలని కోరుతున్నారు. ఆ క్రమంలో రాజకీయ పార్టీల్లో చేరికలు అటు ఇటు జరగడం కామన్. రేపటి రోజున ఎన్నికలు వచ్చినప్పుడు
ఎన్నికల్లో గెలుపు గుర్రాలు నిలబెట్టే క్రమంలో డెఫినెట్గా సమతూకం ఉంటుంది. మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చివరిలో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏ పార్టీ దీనికి అతీతం కాదు. మేము కూడా ఇతర రాజకీయ పార్టీలు ఎట్లా వ్యవహరిస్తాయో మేము కూడా అట్లా వ్యవహరించాలి. వ్యూహం అట్లే ఉంటుంది. సో మీరు కలిసిన ప్రతిసారి, ఇంటర్వ్యూ జరిగిన ప్రతిసారి నేను అడిగే ట్రేడ్ మార్క్ క్వశ్చన్ మళ్ళీ సేమ్ అడుగుతాను. బీఆర్ఎస్ పార్టీ వారసులు ఎవరు? ప్రజలు. ఇది ఎప్పుడు మీరు చెప్తారు, కొత్తగా ఆన్సర్ చెప్పండి. లేదండి, 25 ఏళ్ళు ఒక పార్టీ నిలవడమే ఎక్కువ. రజనీ గారు, ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో విజయవంతంగా నిలదొక్కున్నది అంటే ఇదివరకు టీఆర్ఎస్ కంటే ముందు అది టీడీపీ. ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ ఒకటి. రెండవది 25 ఏళ్ళు నిలదొక్కున్న పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్. ఇది ప్రజల ఆస్తి, దీనికి వారసులు ప్రజలు ముమ్మాటికి. ఇందులో దానికి ఒక నాయకుడు ఉండాలి. డెఫినెట్గా కేసీఆర్ గారు మా నాయకుడు. ఆ తర్వాత ఎవరు అనే మీ ప్రశ్న ఏదైతే ఉందో దానికి ఇప్పుడేం తొందర లేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఇంకా చాలా చిన్న వయసు, 70 ఏళ్ళు. కాబట్టి వారికి ఇంకా చాలా కాలం పనిచేసి చాలా కాలం ప్రజలకు సేవ చేసే ఆరోగ్యం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అనవసరపు చర్చ కంటే కూడా మా ఎజెండా చర్చకి అవకాశం కల్పిస్తుంది. ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక అవకాశం కలుగుతూ ఉంది. చెల్లెమ్మ సపరేట్గా ఆమె ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ పెట్టుకున్నారు. బీసీల ఏకీకరణ పేరుతో ఆమె తిరుగుతున్నారు. ఆ ప్రయత్నం ఏంటో చాలా మందికి అర్థం కావట్లేదు. అయితే నేను అనేదల్లా, మీకు దురదృష్టవశాత్తు మీడియాకి ఏమంటే మీకు మసాలా కావాలా, 24 గంటలు ఏదో ఒకటి ఉంటేనే మసాలా ఉంటేనే మసాలా అతడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే మా పార్టీలో ఇంకా 100 మంది నాయకులు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మంత్రులైన వాళ్ళు, జిల్లా పరిషత్ చైర్మన్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళకంటే కనిపిస్తూ ఉంటారు. అదే అన్న, ఒకరో ఇద్దరో అనకండి. నేను అందుకే అన్న, కేవలం కేసీఆర్ గారికి రక్త సంబంధం ఉన్న వాళ్ళు మాత్రమే లీడర్లు, మిగతా వాళ్ళు కాదన్నట్టు చెప్పడం కూడా తప్పు. ఈ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజల ఆస్తి. ఇదే ఒక్కరిదో కాదు, ఉమ్మాటికి రేపటి రోజున కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ తెలంగాణని గాడిలో పెట్టాలి. తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొందాలి. కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగడుతూ ఉంటారు, స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు. మిగతా అనేక విషయాలు, ప్రపంచ విషయాలన్నీ అర్థమయ్యేట్లు చెప్తూ ఉంటారు. కేవలం వారసత్వం అనే విషయం, కుటుంబంలో ప్రముఖంగా 3 వ్యక్తులు ఏవైతే వారసత్వం కోసం ఏమైనా పోటీ పడుతున్నారనే అంశానికి మాత్రం స్పష్టత ఇవ్వరు. రజనీకాంత్ గారు, ఆస్తిలో వారసత్వం వస్తుంది, కానీ ప్రజా జీవితంలో ఫలానా వారు వారసులు అవుతారు అని చెప్పేదానికి ఉండదు. దట్ ఈస్ నాట్ హౌ ఇండియా వర్క్స్. అల్టిమేట్గా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో మెజారిటీ, ప్రజామోదము, పార్టీ ఆమోదం ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు నేను 5 ఎన్నికలు గెలిచాను. నేను కూడా వరుసగా ఎంట్రీ నాది కేసీఆర్ గారి కొడుకుగానే కావచ్చు. 5 ఎన్నికలు గెలిచాను ఇప్పుడు శాసనసభ నియోజకవర్గానికి. అట్లాగే రేపటి రోజున వీళ్ళో వాళ్ళో కేవలం రక్త సంబంధికులో వారసులు కావాలని ఏం లేదు. ఎవరైనా కావచ్చు, కాలం నిర్ణయిస్తుంది. కానీ ప్రత్యేకంగా ఈ బీసీ ఉద్యమ కార్యాచరణ, మీ కుటుంబం సభ్యురాలు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి పార్టీని కాదని ప్రత్యేకంగా కార్యాచరణ చేయటం ఏంటి? జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని చెప్పి ఆమె డిమాండ్ చేయటం ఏంటి? నెక్స్ట్ అది కార్యాచరణ అమలు కావటం ఏంటి? ఇవన్నీ తెలంగాణ సమాజంలో, ఎస్పెషల్లీ మీ పార్టీలో, మీ దాకా రాకపోవచ్చేమో, పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అది మీడియాకు ఒక ముడిసరుకు అవుతుంది. నేను కాదనను, బట్ అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతి అనేది ఒక సెపరేట్ సంస్థ. అది ఎప్పుడు పుట్టింది కాదు, తెలంగాణ రాష్ట్రం రాకముందే పుట్టిన సంస్థ. సరే, వారి కార్యాచరణ ఏదో వారు చేస్తున్నారు. అందులో కొన్ని మంచి పనులు ఉండొచ్చు, కొన్ని మీకు నచ్చని పనులు కూడా ఉండొచ్చు. మీ పార్టీలో కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మా నాయకుడు కేసీఆర్, మా నాయకుడు ఒక్కరు ఉన్నది కేసీఆర్ వర్గం తప్ప ఇంకే వర్గం లేదు. అందరం సమిష్టిగా ఎవరి పాత్ర వారు పోషిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరాల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలు కేసీఆర్ను కోరుకుంటున్నారని మీరు స్టేట్మెంట్ ఇచ్చేశారు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది. 8 పార్లమెంట్ స్థానాల్లో మొన్న గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. సో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచారు కదా, మీరు చెప్పినట్టు కరెక్టే. ఆ 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా ఒక్కరు తమ సొంత అసెంబ్లీ గెలవలేకపోయారు. తెలుసా మీకు? అది ఓడించింది మళ్ళీ మేమే. బండి సంజయ్ గారిని 2 సార్లు కరీంనగర్లో ఓడించింది మేమే. అంబర్పేటలో కిషన్ రెడ్డి గారిని ఓడించింది మేమే. లక్ష్మణ్ గారిని ముషీరాబాద్లో ఓడించింది మేమే. ఈటెల రాజేందర్ గారిని గజ్వెల్లో ఓడించింది మేమే. హుజూరాబాద్లో ఓడించింది మేమే. అట్లాగే ధర్మపురి అరవింద్ గారిని కోరుట్లలో ఓడించింది మా పార్టీనే. రఘునందన్ రావు గారిని దుబ్బాకలో ఓడించింది కూడా మా పార్టీ. ఎందుకంటున్నా అంటే వాళ్ళ సొంత సీట్లు గెలవలేరు, తర్వాత పార్లమెంట్ కాడికి వచ్చేసరికి మోడీ హవాలో గెలిచేస్తారు. వాళ్ళు ఇతరులను ఎట్లా గెలిపిస్తారండి? నేను కొన్ని టాకులు వింటా ఉంటాను. బండి సంజయ్ గారు ఆయన ఏదో చేస్తారు, ఆయన సొంత సీటు గెలవమనండి. ముందు కరీంనగర్లో 30% ఓట్ బ్యాంక్ వచ్చింది మన పార్లమెంట్ ఎలక్షన్స్. 35% వచ్చినా గెలవకపోతే ఏం లాభం? నేను అనేది ఏమంటే పార్లమెంటు మోడీ మ్యాజిక్లో గెలుస్తారు వీళ్ళు, సొంత సీటు మాత్రం గెలవలేరు. వీరు వేరే వాళ్ళని ఎట్లా గెలిపిస్తారు? మీరు బ్లాంకెట్గా మాకు ప్రజలు మా వైపు వచ్చేస్తున్నారని మీకు స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నారు. ఆ స్టేట్మెంట్ ఇప్పటికి 4 సర్వేలు వచ్చినాయి రజనీ గారు. మీరు దయచేసి వాటిని పబ్లిష్ చేయండి. మీరు కావాలంటే మీరు సర్వే చేయించండి.
నేనేమంటానంటే టూ ఎర్లీ సంవత్సరం కదా, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. టూ ఎర్లీ ఎట్లా అవుతుంది? సంవత్సరంన్నర అంటే ఎంతకాలం అయిపోయింది? ఇప్పుడు 2 బడ్జెట్లు అయిపోయినాయి, 40% బడ్జెట్ అయిపోయింది. ఇంకా పెట్టగలిగేది ఇంకో 2 బడ్జెట్లు. చివరి బడ్జెట్ ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే అది ఎన్నికల బడ్జెట్ అవుతుంది. ఇంకో 2 బడ్జెట్లు మాత్రమే మిగిలిన. ఆ లెక్కను చూస్తే 50% టైం అయిపోయినట్టే కదా. 50% కాలం ముగిసిన తర్వాత కూడా ఒక గ్యారంటీ అమలు కాకపోతే ప్రజలు అడగరా? ఏమయ్యా నీకు అవకాశం ఇచ్చింది 100 రోజుల్లో చేస్తాను, 500 రోజులు అయిపోయింది, ఒక్క పని కాలేదు, ఏం చేస్తున్నారు మీరు? రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. ఇవాళ మీరు చూడండి, నెగిటివ్ గ్రోత్ రేట్, 0% గ్రోత్ రేట్ ఇన్ జిఎస్టీ, నెగిటివ్ గ్రోత్ రేట్ ఇన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, నెగిటివ్ గ్రోత్ రేట్ ఇన్ వెహికల్ సేల్స్ ట్యాక్స్. ఒక్కదానిలో మాత్రం దివ్యంగా పెరుగుతుంది లిక్కర్, అది బ్రహ్మాండంగా పెరుగుతుంది. మిగతా అన్నింటిలో కూడా నెగిటివ్ గ్రోత్ రేట్. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి పరిపాలన వల్ల ఇవాళ ఒక్కొక్క రంగం కుదేలైపోతుంది. ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి. ప్రీమియర్ ఎనర్జీ మొన్న ఏపీకి వెళ్ళిపోయింది, కేన్స్ అనే కంపెనీ గుజరాత్కి పోయింది, కార్నింగ్ గ్లాస్ అనే కంపెనీ చెన్నైకి పోయింది. కొత్త పెట్టుబడులు ఏంటి అంటే ఉర్సా క్లస్టర్సు, గోధి ఇండియా, అన్నగారి స్వచ్ఛ బయో కంపెనీ, ఇంకోటి అదేంటి వాల్స్ కర్ర, ఇలాంటి పనికిమాలిన కంపెనీలు ప్రపంచంలో ఎవడు వినని పేర్లు తీసుకొచ్చి ఇవేవో తెచ్చామని బిల్డప్. అందుకే నేను అనేది అబద్ధాలతో ఎక్కువ కాలం నెట్టుకు రాలేరు, తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. సో చివరిగా ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. చాలా మంది ఊహిస్తున్నారు, జరిగిద్ది అనుకుంటూ ఉన్నారు. మీ మీద కూడా ఒక కేసు వచ్చింది, ఎఫ్ఈ ఫార్ములా ఈకి సంబంధించిన కేసు. ఆ కేసులో మిమ్మల్ని జైలుకు పంపిస్తారు. అధికార దుర్వినియోగం అనేది జరిగింది, అది ఎస్టాబ్లిష్ అయింది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో అధికార దుర్వినియోగం జరిగిన అనేక కేసుల్లో చాలామంది జైలుకి వెళ్తున్నారు. అదే సెక్షన్స్, అదే అధికార దుర్వినియోగం జరిగినట్టు ఇక్కడ మీద కేసు అయింది. కాబట్టి మీరు జైలుకి వెళ్ళబోతున్నారు అనేది ఒక వార్త. బీ ప్రిపేర్డ్గా ఉన్నారా? అందాల పోటీలకు 250 కోట్లు ఖర్చు పెడితే తప్పు కాదంట. అందాల పోటీలకి, ఏది ప్రపంచ సుందరి పోటీలకి 250 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టవచ్చు, తప్పు కాదు. మరి ఆ పోటీల వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఏం జరుగుతుంది నాకైతే తెలియదు. ఎంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందో కూడా తెలియదు. నేను ఎందుకు ఖర్చు పెట్టాను డబ్బులు, ఏం అధికార దుర్వినియోగం చేశాను? హైదరాబాద్ నగర ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి, తెలంగాణని ఎలక్ట్రిక్ వాహనాలకు స్థావరంగా చేయడానికి ఫార్ములా ఈ అనే రేస్ తెచ్చి దాని చుట్టూతా మొబిలిటీ వీక్ అని పెట్టి దానిలో పెట్టుబడులు అమర్ రాజా బ్యాటరీస్ కానీ, హ్యుండై లాంటి కంపెనీస్ కానీ తెచ్చాను. అది తప్పైతే జైలుకు పంపండి. నేను ఇంకో మాట అంట, 45 కోట్ల రూపాయలు ఆ రేస్ ఇక్కడ నుంచి పోకుండా ఉండడానికి విధానపరమైన నిర్ణయం తీసుకొని ఒక ప్రభుత్వంలో మంత్రిగా నేను డబ్బులు కట్టాను. ఇక్కడి నుంచి డబ్బులు పంపాము, అక్కడ డబ్బులు ఉన్నాయి. అవినీతి ఎక్కడిది, అవినీతి నిరోధకం ఎక్కడిది? 3వ పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నా రజని, లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఈ రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉంటే ఆయనకు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ఎవడన్నా చూస్తుంటే వాళ్ళకు కూడా చెప్తున్నా. TV9 స్టూడియోలో మీరు నాకు ఒక లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇక్కడ నేను తప్పు చేస్తే, అవినీతి చేస్తే 4 గోడల మధ్య ఎందుకు 4 కోట్ల మంది ముందు విచారణ చేయండి. రేవంత్ రెడ్డి నిజంగా మొగాడైతే, ఆయనకి దమ్ముంటే రమ్మనండి. ఆయన మీద కూడా ఏసీబీ కేసు ఉంది, నా మీద కూడా ఏసీబీ కేసు ఉంది. పెట్టుకోమనండి లై డిటెక్టర్. నేను చేయలేదు తప్పని ఆయన చెప్పమనండి, నేను చెప్తాను. ఎవరు నిజమో, ఎవరు అబద్ధమో, ఎవరు దొంగో, ఎవరేంటో ప్రజలు తెలుస్తారు. 4 కోట్ల మంది ప్రజలు. ఈ జైలుకి, కేసులకి, వీటికి ఎవడు భయపడతాడండి? ఉద్యమంలో అడుగుపెట్టిన నాడే, ఆనాడే డిసైడ్ అయిపోయి దిగాం. సర్పే పెద్దలు కేసీఆర్ గారు చెప్తుంటారు ఇప్పుడు, సర్పే కఫన్ బాంధ్కే నిక్లేన్ అంటే చచ్చిపోవడానికి సిద్ధమై దిగిన తర్వాత ఉద్యమంలోకి ఈ కేసులు, జైళ్ళు. ఏం కేసు నా మీద పెట్టేది? అదో లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏం చేస్తాడు నన్ను ఎక్కువ పైశాచికానందం 1 నెల రోజులు, అంతే కదా. ఏం చేస్తాడు చేయమని? దట్స్ వాట్. ఓకే, మీకు రాజకీయ విభేదాలు ఏమైనా ఉండొచ్చు, కానీ లొట్టపీస్ ముఖ్యమంత్రి అని ఆ రకమైన, ఇంకా బేకార్ ముఖ్యమంత్రి అనాలా, ఏమనాలి మీరు చెప్పండి నాకు? బేకార్ అనాలా, పనికిమాలిన ముఖ్యమంత్రి అనాలా, తెలివి తక్కువ ఏమనాలి? ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని క్యాన్సర్ పేషెంట్ అంటే, ఇంత కష్టపడి తెలంగాణ సాధించిన ఒక పార్టీగా ఈ రాష్ట్రాన్ని పట్టుకుని ఎయిడ్స్ రోగితో పోలిస్తే, ఈ రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోలిస్తే, నేను రేషంగల తెలంగాణ బిడ్డను. ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఇదే మాట మాట్లాడతారు. సో వ్యక్తిగతమైన దాడులు అంటే, వ్యక్తిగతమైన అంటే సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత దాడులు, రాజకీయ కక్షలు, అదేవిధంగా ఈ కించపరుచుకునే రాజకీయ విమర్శలు పక్క రాష్ట్రాల్లో చూసాము. ఇప్పుడు తెలంగాణలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేసిందని చెప్పారు. కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారి సొంత ఊరు. ఆ సర్పంచ్, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు 85 ఏళ్ల పెద్ద ఆయన, ఆత్మహత్య చేసుకుంటూ మరణవాంగ్మూలం రాసిపోయారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్ల నేను చచ్చిపోతున్నాను. ఏం జరుగుతుంది తెలంగాణలో 16 నెలలుగా? సొంత ఊర్లో మాజీ సర్పంచ్ గారి నుంచి సొంత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి దాకా కక్ష సాధింపు తప్ప చేసిందేముందండి? సాయిరెడ్డి గారి మరణం మీద ఒక కేసు అయిందా ఈరోజు వరకు? రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ వేధింపుల వల్ల చచ్చిపోతున్నానని పెద్ద ఆయన మరణవాంగ్మూలం రాస్తే పోలీసులు కేసు పెట్టారా? ఈరోజు వరకు ఎఫ్ఐఆర్ అయిందా? అంటే ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా వ్యవహారం ఉంటే ఏం చేస్తాం మరి?
సహజంగానే మేము కూడా గట్టిగానే మాట్లాడాల్సి వస్తుంది, అందుకే మాట్లాడతాం. సో రేపు సభలో ఇప్పుడు మీరు ఇచ్చింది టీజర్ అనుకోవాలి, రేపు సభలో ఇలాంటి విషయాలు ఇంకా చాలా రాబోతున్నాయి అని చెప్పి expect లేదండి, నేను పూర్తిగా చెప్పేది ఏమంటే 24 ఏళ్ళు మాకు సహకరించిన ప్రజలకి కేసీఆర్ గారు ధన్యవాదాలు చెప్తారు. భవిష్యత్ ఎట్లా ఉండబోతుందో దిశానిర్దేశం చేస్తారు. సమకాలీన రాజకీయాలు దేశంలో రాష్ట్రంలో ఎట్లున్నాయి, మనం ఏం చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలి, దాని మీద ఎక్కువ ఉంటుంది తప్ప డెఫినెట్గా కేసీఆర్ గారి ప్రసంగం అంటే అందరూ కూడా చెవులు రిక్కించి మరి వింటారు, చూస్తారు. 20 సంవత్సరాలు అయిన సందర్భంగా కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేటీఆర్ లైవ్ షో. చూస్తున్నామండి టీవీ 9.